దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మన సమయాన్ని లేఖనాలు కూడా పెడితే ప్రయత్నం చేద్దాం. 127వ కీర్తన 127వ కీర్తన మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యౌవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఉన్న చోటే తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్న, నీ ప్రియమైన కుమారుడు ప్రార్థించిన రీతిగా, అవును తండ్రి, బోధింపదగిన ఆత్మను నాకు, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకు అనుగ్రహించి మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నా. దోషములను తీసివేయండి, పాపములను మీరు క్షమించండి, భేదాభిప్రాయాలను తీసివేయించి కృపగల దేవా, తుదకు అందరము ఏక మనస్సును కలిగి ఉండుటకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేసి సమస్తమును గ్రహించినటువంటి శక్తి చేత మేమందరము సిద్ధపరచబడే భాగ్యం మాకు దయచేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. ఉదయకాలంలో దేవుడు ప్రేరేపించిన రీతిగా మాట్లాడడం జరిగిను. ఉపోద్ఘాతం కాబట్టి చాలామంది తలలు ఊగాను. పిల్లలతో పాటు పెద్దవారి తలలు కూడా ఊగాను. దానికి కూడా ఆమెనారా? అది వాస్తవమే, సత్యమే, జరిగింది కాబట్టి ఆమెనే. పర్వాలేదు, మంచిది. కొన్ని ఉపోద్ఘాతాలు అలాగే ఉంటాయి, కానీ చాకచక్యంగా ప్రాముఖ్యతతో ప్రభు యొక్క ప్రేరేపణతో గ్రహించినప్పుడు నిద్ర రాదు. అయినా సరే నిద్రకు బానిసలు అయిపోతున్నారు కాబట్టి నిద్ర మీద వర్తమానం చెప్తే ఇప్పుడు అయ్యా నిద్ర మీద బాగా ఆధారపడిపోయి బానిసలు అవుతున్నాం కాబట్టి నిద్ర గురించి వర్తమానం చెప్పుకుందాం. అయ్యా పొద్దున నిద్రపోయేందుకు నిద్ర వర్తమానం. నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నది నిద్రలో సిద్ధపాటు. నిజమే, నిజమే. లేఖనం కూడా కనబడుద్ది. నిద్రలో పాపం ఈ ఏదది ఈ అంశం పేరు నాకు నిద్ర వచ్చే వాళ్ళకు నిద్ర ఎగిరిపోయి ఉండాలి. ఏమీ లేదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికే. చాలా మంచిది, సంతోషం. గమనించండి, ఇలా రాయబడిన లేఖనాలను చూస్తే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మెలుకుని ఉండుట కూడా వ్యర్థమే. యెహోవా మన కుటుంబాన్ని కాపాడకపోతే దాన్ని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా వ్యర్థమే. యెహోవా మన అప్పు తీర్చని ఎడల ఆ అప్పు తీర్చక మన పడు ప్రయాసము. యెహోవా మనకు ధనాన్ని అనుగ్రహించిన ఎడల కష్టార్జితంతో ప్రయాసపడినంతదు. యెహోవా మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించిన ఎడల వైద్యుల చుట్టూ తిరిగినా. యెహోవా మన పక్షం నిలబడకపోతే నీవు మెలుకు ఉండినా పండుకుండినా ఏది చేసినా వ్యర్థమే. కానీ దీన్ని మరో రీతిలో చూద్దాం. యెహోవా మన పక్షంలో ఉన్న ఎడల పండుకునినా లాభమే. ఎసర్నా దాని గురించి మాట్లాడుతాను అంటాడు. వేకువనే లేచి
ఏం చేస్తారు? చాలా రాత్రి అయిన తర్వాత పడుకొని కష్టార్జితమును తినుచుంట కూడా వ్యర్థమే. పొద్దున్న లేచి రాత్రి కష్టపడదాం అనుకుంటారు. అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి, కష్టపడైనా సరే తీర్చాలని కోరిక వెలుగుంటారు, కానీ అయ్యో అంత వ్యర్థమే. చిల్లు పడిన సంచిలో వేసిన డబ్బు అనేది వెళ్ళిపోరు. కానీ ఇక్కడ ఒక పెద్ద సూత్రాన్ని చెప్పినాడు ఆయన. కష్టపడితే లాభం కాదు, దేవుడికి ప్రియులుగా ఉండటంలో లాభం ఉందని చెప్తున్నాడు ఆయన. నాకు ప్రియుడిగా ఉంటివా, అప్పుడు నువ్వు లాభాన్ని పొందుకుంటావు, కానీ కష్టపడితే లాభం వస్తుందంటే గాడిద మనకంటే ఎక్కువ కష్టపడుద్ది, దానికి ఏ లాభం లేదు. జంతువుల యొక్క క్రమంలో దానికి పెద్ద విలువేం లేదు. బాగా విలువగలిగిన జంతువులలో గాడిద ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు ఉండేది ఇది ఎడారి ప్రాంతాల్లో. ఇప్పుడైతే దాని విలువ చాలా తక్కువ. మనమందరం చిన్న ఉన్నప్పుడు బాగా కనబడేది గాడిద, ఇప్పుడు గాడిద కనబడి అరుదైపోయింది, కంటికి కూడా కనబడతలేదు. మొన్న ఒక చిన్న పాలు అమ్ముతామని చెప్పి రోడ్డు మీద తీసుకొస్తే పిల్లలను పట్టుకొని పరిగెత్తుకొని తీసుకెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ కనబడద్దు రియల్గా గాడిదని చూడని అది సింహాన్ని చూపించినట్టయింది ఈ రోజున. కష్టపడము బైబిల్ తప్పని చెప్పదు, కష్టపడమని చెప్పుద్ది. కష్టపడ చేయాలి, సోమరిగా ఉండడాన్ని బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించదు. కష్టపడి పని చేయాలి. కానీ ఈ కష్టార్జితంలో కష్టపడడంలో ప్రాముఖ్యమైన అంశాన్ని మర్చిపోయినారు. దేవుడికి ప్రియులుగా ఉండి కష్టపడటం మాత్రమే దేవుడు సమ్మతిస్తూ ఉన్నాడు. ఆయనకు ప్రియులుగా లేకుండా ఎంత కష్టపడ్డా సరే దానివల్ల కలిగే లాభం ఏమీ లేదు, మొత్తం శూన్యము. అయితే ఆయన అంటాడు, నాకు ప్రియులుగా ఉంటే మీరు నిద్రించుచుండగా ఏం చేస్తాడంట, ఆయన వారికి ఇస్తాడు. ఇప్పుడు ఎలాంటిదంటే, ప్రొద్దున లేచి ఇదిగో ఇక్కడున్న పనంతా చేద్దాము అని చెప్పా, మీరు పడుకున్నారు. తెల్లారి వచ్చి చూసి పని కోసమే సిద్ధపడేలోగా పని ఇదివరకే చేయబడి పెట్టబడి ఉంది. ఎప్పుడు జరిగిందంటే ఇదంతా మీరు పడుకున్నప్పుడే జరిగిందన్నప్పుడు ఉదయాన్నే భారంగా ఫీల్ అయ్యేటువంటి ఒక వ్యక్తికి అది ఎంతో ఆదరణగా కనబడుద్ది. భారం దిగిపోయినట్టుగా తన భారం అంతా ఎవరో తీసేసుకొని మోసినట్టు కనబడుద్ది. సార్ అట్లాగే నిజంగా చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే దేవుడి పైన పరిపూర్ణంగా ఆధారపడి ఆయనకు ప్రియుడుగా ఉండే పని చేస్తాడో అక్కడితో చాలు. మిగిలిన సమస్తాన్ని కూడా అద్భుతమైనటువంటి సంగతులన్నీ దేవుడు తన గత కాలంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ జరిగించేది మనం నిద్రపోతున్నప్పుడే. అయ్యా, మనం నిద్రపోతున్నప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అయితే మంచిగా గమనించు, నీకు అర్థమవునట్లు ఇంకొచ్చి వివరంగా చెప్తాను. దేవుడు ఇట్లాగే తను సృష్టి చేస్తున్నప్పుడు సృష్టి అంతా చేసి ఆదామును చేసి చూశాడు, అయ్యో నా స్వరూపంలో చేయబడిన ఆదాము నా రూపంలో ఉన్నాడు, కానీ ఒంటిగా తిరుగుతూ ఉన్నాడు. ఏం చేద్దాము, ఆదాముకి ఒక సాటి అయిన సహాయం కావాలి. సార్ను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సాటి అయిన సహాయము ఆదాము కోసం వెతుకుచుండగా దేవుడు ఆలోచన కలిగి ఉండగా, ప్రవక్త గారు అంటారు సృష్టిలో ఏ జంతువు కూడా సాటి అయిన సహాయంగా పెట్టబడడానికి వీలు లేదు, ఆ స్థాయిలో ఏది లేదు. సర్పము దగ్గర దాకా వచ్చినప్పటికీ కూడా సాటి అయిన సహాయం అయితే కాదని. అయితే సాటి అయిన సహాయాన్ని తయారు చేయాల. తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఆదాముకు నిద్రను ఎందుకు కలగజేయాల అసలు క్వశ్చన్. మంచిగా గమనించండి. అంటే ఆదాముకి ఇప్పుడు మనకున్న దేహం లాంటి దేహమే ఉండేనా? అంటే నొప్పి, బాధ, ఇరుకు, ఇబ్బంది అన్నీ తెలిసిన దేహమేనా? అలసట పొంది నిద్ర అవసరమైన పరిస్థితి. మహిమలో ఉన్నాడు ఆయన. హీ ఈజ్ ఇన్ ద గ్లోరీ. మేబీ థియోఫనీ లేకపోయి ఉండొచ్చు, కానీ మహిమలో ఉన్నాడు. మహిమలో ఉన్నటువంటి ఆదాముకి నిద్ర అవసరం లేదు. నా మాట వింటున్నారా? ఒకసారి మహిమలోనికి ప్రవేశించిన తర్వాత ఆ మహిమలో
సాధారణమైన వస్తువులైనా సరే మహిమకరంగా మలచబడేదిగా ఉంటే మానవులు ఇంకా అద్భుతమైన రీతిలో పనిచేయగలుగుతారు. ఒక వ్యక్తికి కొద్దిపాటి అభిషేకాన్ని ఇస్తేనే సింహాలను చంపగలుగుతూ ఉన్నాడే, అలాంటిది మహిమలో ఒక వ్యక్తి పెట్టబడ్డప్పుడు పాపమే ప్రవేశింపక మునుపు పాపం వలన వచ్చింది బలహీనతలు, మరణమును, పాపము కదా. ఇవన్నీ కూడా సాతాను వల్ల కలిగింది. కానీ అప్పటికి ఇంకా ఏది ప్రవేశం కాకమునిపే గాఢ నిద్ర అవసరమైంది అక్కడ. ఎందుకు అమ్మా? ఏదో ఉండాలి మరక్కడ. అరే బలహీనత లేని చోట, అలసట కొరకైనటువంటి విశ్రాంతి అవసరం లేని చోట నిద్రను కలిగింపజేసి మరి ఆయనకి ఇచ్చాడు. ఏసారునో ఎట్లా ఉంటుంది చెప్పండి? యవనస్తులకు పడుకొని తెల్లారి చూసరికి టడా నాన్న నీకు బైక్ రాలేదు, సైకిల్ అన్నాం అనుకోండి, ఖుషిగా ఉంటున్నాడు. ఏసారు వివాహాలకు దగ్గర పడ్డ పిల్లలకు కూడా టడా అని లేపి చూస్తే ఎట్లుంటుంది? వాళ్ళు సంతోషిస్తారు. అరే ఆదాము కలిగింది అదే. నిద్ర నుంచి లేవగానే చూడు ఎవరిమే ప్రత్యక్షత గట్టి ఉంది కాబట్టి, మహిమలో ఉన్నాడు కాబట్టి ఎముకలో ఎముక, మాంసంలో మాంసం చెప్పగలిగాడు. కానీ ఆది నుంచి కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని పట్టుకొని వచ్చాడు, ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. ఏంటది? ప్రజలు కష్టపడతారు తెలుసా? ఈ రోజున కష్టపడి దేని కొరకు? డబ్బు కొరకే. సార్ సాధారణంగా కష్టార్జితం మాట్లాడిన దాని గురించి, బ్రతుకుని వెళ్ళబుచ్చుకొని ముందుకు సాగడానికి, ఇల్లు కట్టడానికి కష్టపడాలా, చదవడానికి కష్టపడాలా, పెళ్ళిళ్ళు చేయడానికి బాగా కష్టపడాలా. తెలుసా? పెళ్ళిళ్ళు చేయడానికి అంతా ఇంత కష్టం కాదు. పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ పని గౌరవప్రదమైన పని ఉంటేనే మంచి సంబంధాలు వస్తాయి, అనుకున్నంత సంపద ఉంటేనే మంచి సంబంధాలు వస్తాయి. ఇసారు ఇంకొంచెం ముందుకు పోతే కనుక సంఘశాఖల మాదిరిగా చూస్తే కనుక ఒకవేళ కొంచెం అవివేకంగా మాట్లాడితే కులాలు ఉండాలి, కలిసి ఉండాలి. ఇసారు మళ్ళీ ఎక్కువ మంది అన్నదమ్ములు ఉండొద్దు, అక్క చెల్లెలు తక్కువ ఉండాలి, ఎక్కువ ఆస్తి ఉండాలి, స్థిరచర ఆస్తులు ఉండాలి. ఇంత అంత కాదు కష్టం పెళ్లి చేయడానికి. కూరగాయలకి వెళ్ళి కూరగాయలు కొనుకొచ్చుకున్నట్టు ఉండదు, మార్కెట్కి వెళ్ళి ఎట్లుంటుంది, చాలా కష్టతరమైన పని. అయినా సరే ఆదాముకి చెప్పాడా నన్ను పడుకోరా, నేను నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా? లేదు. నిజంగా ఏం జరిగిందంటే ఇప్పుడు ఏ కష్టముల గురించి అయితే మాట్లాడిందో ఆదాము ఒంటిగా ఉండి దేవుడిచ్చిన సేద్యము చేయుటనే పనిలో ఒంటరిగా పనిచేస్తూ సరి అయిన సహాయం కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఎవ్వరు ఆ లోటును భర్తీ చేయలేని పరిస్థితిలో ఉండి నిజంగానే అలాంటి ఒక భర్తీ చేయబడే స్థలము పూర్తి చేయబడితే బాగుండని ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఇదే ఆలోచనకి దేవుడు చూసి అయ్యో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడే, ఈ లోటును తీర్చాలా, తను పడుతున్న ఈ కష్టంలో తోడుగా ఉండాలా, తన కష్టార్జితం ఏదైతే ఉన్నదో దీనిని ఇంకా సులువైన రీతిలో మార్చాలా. మార్చులకు ఏం చేయాలి? ఏదో తయారు చేయాలి. ఇది తయారు చేద్దామనేటువంటి ఆలోచన దేవుడికి ఎప్పుడైతే కలగగానే గాఢ నిద్రను కలగజేశాడు. ఆయనలో నుంచి ఒక విషయాన్ని తీసేటప్పుడు, ఆయనలో నుంచి ఒక దేహాన్ని ఉత్పత్తి చేసేప్పుడు, ఆయనలో నుంచి సాటైన సహాయాన్ని బయటకు తీసుకొచ్చేప్పుడు గాఢ నిద్రను కలగజేసిన తర్వాతనే ఆ నిద్రలోనే తనకు కావలసిన భార్యను సిద్ధపాటు చేశాడు. ఇది మనం మాట్లాడుతుంది మొదటి ఆదాము గురించి. మొదటి ఆదాము దగ్గర ఏం జరుగుతుందో అబ్సల్యూట్గా జరిగి తీరాల. అబ్సల్యూట్లీ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ స్లీప్. నిద్ర అవసరమే లేదు, కానీ నిద్ర కలిగింపబడాల. ఆ నిద్రలో సిద్ధపాటు జరగాల. అది ఎలాంటి సిద్ధపాటు? సాటి అయినటువంటి సహాయము, సరిపోయేటువంటి ఆ లాభమును కలిగించి ఉత్పత్తి చేయబడాలి. అక్కడ దేవుడు చూశాడు, అడగలే నాకు ఇంకో సాటైన సహాయం ఇవ్వు ప్రభు అని. దేవుడే చూసి దేవుడికి ఆదాము ప్రియుడుగా ఉన్నందున పొందుకోగలిగాడు. అయ్యా ప్రియుడిగా ఉంటేనే పొందుకోగలుగుతారా? అబ్సల్యూట్లీ. ఏమి కష్టపడాల్సి అక్కర్లే. దేవుడికి ఇష్టడుగా ఉన్నావా ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. అయ్యా నేటికి అదే జరుగుద్దా? అవును. భౌతికమైన విషయాలు కూడా అవును. పొద్దున్నే లేచి పొలము, బర్రెలు, తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాలు, మేకలు, గొర్రెలు, ఇంకేమి
ఆటోలు, కుట్టుడు, ట్రాక్టర్లు, వ్యాపారాలు, అది ఏదైనా సరే, ఇది ఏమైనప్పటికీ కూడా ఇంత చిన్న ఆలోచనలు అందరూ తప్పిపోవడం వల్ల దేవుడు ఈ సూత్రాన్ని భౌతికమైనటువంటి ప్రణాళికలోను ఆత్మీయ ప్రణాళికలో ఆయన పెట్టిన సూత్రం ఇది ఒకటి ఆయనకు ప్రియులుగా ఉండి నిద్రిస్తే చాలు. నా మాట వింటున్నారా? ప్రియులుగా ఉండాలి, నిద్రించాలి. ఈ రెండు చేస్తే చాలు. ఏది అవసరమో సర్ప్రైజ్ ముందు తీసుకొచ్చి సర్ప్రైజింగ్గా పెడతాడు. సార్ ఇట్లాగే ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా. ఒక పిల్లవాడు పాపం ప్రార్థన చేస్తూ, చిన్న పిల్లడు ప్రార్థన చేస్తూ, నాకు రెడ్ కలర్ సీట్ ఉండి బ్లాక్ కలర్ ఫ్రేమ్ ఉండేటువంటి బ్లూ కలర్ బుట్ట ఉండేటి ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేశాడు. మంచిగా అలా చేసిన తర్వాత ఒకరోజు చేశాడు ప్రార్థన. తెల్లారి వచ్చి బయటకు చూస్తున్నాడు, తడా అని మనకు కనబడుద్ది అని. నిద్రలో సిద్ధపాటు అవ్వాలిగా, సైకిల్ ఏమీ లేదు. రెండో రోజు వెళ్ళాడు. నిన్ననే అడిగా నేను, ప్రభువా నువ్వు ఇయ్యలేవు, ఇంకొక అవకాశం ఇస్తున్నా, ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్నా, రేపు నాకు కనబడాలా. ఏంటది? రెడ్ కలర్ సీటు, బ్లాక్ కలర్ ఫ్రేము, బ్లూ కలర్ బుట్ట, ముంగట బుట్ట ఉంటుందిగా గర్ల్స్ సైకిల్స్కున్నట్టుగా బుట్ట. రెండో రోజు అడిగాడు, రెండో రోజు కనబడలే. మూడో రోజు మాత్రము కొంచెం పర్సనల్గా తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఏం చేశాడు, ఏదో షర్టు లోపల ఏదో అట్లా దాచిపెట్టుకొని ఇంట్లోకి పరిగెత్తాడు. పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లోడు కదయ్యా, పరిగెత్తిపోయి సీరియస్గా ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువా, మీ అమ్మని కిడ్నాప్ చేసిన, అది మరియమ్మ బొమ్మ, మీ అమ్మగారిని కిడ్నాప్ చేసిన, నువ్వు ఎచ్చి పరిస్థితుల్లో నాకు రేపటిలోగా ఇవ్వాలి, ఏదైనా సిద్ధపడి నిద్రలో జరగాల, నేను పడుకొని లేచిన వల్ల ఉండాలా. ఎందుకు? ఆదాము కట్టించావుగా, ఆదాము పడుకొని లేచిన వల్ల తనకు కావాల్సింది దొరికింది. ఇప్పుడు నేను కూడా మీ మదర్ని కిడ్నాప్ చేశా, ఇస్తే తిరిగి ఇస్తాం, లేకపోతే లేదు. ఇట్స్ ట్రూ స్టోరీ, నిజంగానే జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు పంచుకునే విధానం చూస్తుంటే చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది. అంటే పడుకొని లేచేసరికి దేవుడు సిద్ధపరిచి ముందుంచే పద్ధతిని గురించి పిల్లలకు కూడా తెలుసు. ఎక్కడో పెద్దవాళ్ళు గ్రహించడంలో మర్చిపోయినారు, పెద్దలు పాటించడంలో మరి బాగా వెనకబడిపోయినారు. ఈవెన్ చిన్న స్మాల్ కిడ్ పడుకొని లేచేసరికి దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మినటువంటి వ్యక్తులు. మీకు ఇద్దరు కూడా ఒక సాక్ష్యం చెప్పాను నేను. సార్ పిల్లలకు ఒక అనాథ శరణాలయం నడుపుతున్నటువంటి దేవుని సేవకుడు ఒక ఆయన. పిల్లలకు ఆహారం లేనప్పుడు రేపటి దీని గురించి మనకు తెలియదు. సరే రేపు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, పడుకుంటారు అన్నారు. పడుకున్నారు, లేచారు, కరెక్ట్గా భోజన టైం అయింది, కూర్చున్నారు. అందరు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, ఫుడ్ ఏది ఫాదర్ అంటే వస్తుంది బయట, వెయిట్ చేయండి, దేవుడు అనుగ్రహిస్తాడు అనడము. కరెక్ట్గా ఫుడ్ సమయానికి అక్కడే ఒక పాల కంటైనర్ వెళ్ళిపోవడము, దానికి బ్రేక్ డౌన్ అవ్వడము, ఆ వెయిట్ మీద ఆ టైర్లు మార్చడానికి కుదరకపోవడం వల్ల ఆ పాలన్నీ కూడా పడేయడం ఇష్టం లేక చూస్తుంటే పక్కనే ఈ యొక్క ఆర్ఫనేజ్ హోమ్ కనబడ్డము, దీంట్లోనికి ట్యాంకర్ పాలు ఇవ్వడము. దానికి ముందు రోజే రాత్రి పక్కన నుండి ఒక బేకర్ ఆయన, ఎంత పడుకుందో మనకు నిద్ర రాలేదు, కళ్ళలో నాకు ఇలాగ వినబడింది, ఇక్కడికి బ్రెడ్లు పంపించాలని అని ఆ వ్యక్తి వచ్చి బ్రెడ్లు ఇవ్వడం సరైన సమయంలో జరిగింది. ఇవన్నీ అద్భుత కార్యాలు జరిగాయా? ఇవన్నీ సత్యాలు మనం మాట్లాడేది. ఈ జగతిలో దేవుడు నమ్మిన ప్రజల మధ్యలో చోటు చేసుకున్న అద్భుత కార్యాలు. సాధారణమైన ప్రజల మధ్యలోనే పడుకొని తెల్లారి లేచి చూసేసరికి ప్రార్థించిన సంగతులు చోటు చేసుకుంటున్నాయి. ఆదాముకు జరిగినట్టుగానే అవ్వ విషయంలో నిజంగానే దేవుడు ఆ రోజు ఈ రోజు ఎన్నడూ అలాగే పనిచేస్తున్నాడా? ఎప్పుడు అలాగే పనిచేస్తున్నాడు ఆయన? ఏ వ్యత్యాసము లేదు. నమ్ముటలోనే విశ్వాసంలో పొరపాట్లు వచ్చాయి. అయ్యో నేను కష్టపడితేనే నేను పైకి వస్తాను, కష్టపడకపోతే రాను అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఈ దేవుడి ప్రార్థన లేదా, దైవ సంబంధమైనటువంటి దినమా కాదా లేదు, సంపాదన మీద పడి చిల్లుబడినటువంటి సంచిలో డబ్బులు వేసుకున్న మాదిరిగానే జీవితాలు ముందుకు సాగడాన్ని కోకొల్లలుగా సాక్ష్యార్థాలుగా చూస్తున్నాం మనం. అది ఎంత ప్రయత్నించినా సమాధానం లేని జీవితము
మనకు ఏ విధంగా లాభాన్ని కలగజేయనటువంటిది. కానీ దేవుడు ఆ వాగ్దానం నేటికి కలిగి ఉన్నాడు. ప్రియులుగా ఉన్నారా, నిద్రించినా సరే అనుగ్రహిస్తాడు ఆయన. నిద్రలో ఉండగా సైతము మన అవసరతల్ని అక్కరతలు తీర్చడానికి దేవుడు ఏమాత్రం కూడా వెనకాడ్డు. అయ్యా, తక్కువలోనే ఆరాధించడం నేర్చుకోవడం అనేటువంటిది క్రైస్తవుడికి రావాలి. యాక్చువల్గా ఎక్కువ ఉండాలి, ఎక్కువలో ఆరాధిస్తాము, ఎక్కువలో చేస్తామని కనుక తక్కువలో ఆరాధించుట, తక్కువలో బ్రతుకుటలోనే దేవుడు ఎక్కువైన అనుగ్రహించడానికి గొప్ప మార్గాలు దాచిపెట్టబడతాయి. ఆమేన్. అయితే ఎల్లవేళలా దేవుడు నిద్రలోనే చేస్తాడా? నిద్రలోనే చేసేటువంటి అద్భుతాల సంఖ్య అంత ఇంత కాదు. అబ్రహాము తన జీవితంలో చేసినటువంటి కార్యాల్లో కూడా ఆదికాండం 15వ అధ్యాయం చూడు. ఈ వర్తమానం చెప్పినాక అందరూ చర్చలు నిద్ర పోవాలిగా. నిద్రలో ఇస్తారని చెప్పి నిద్రపోయారు అంత చర్చిలో. చూడు 15వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. ఆయన బహుమానము అత్యధికంగా చేయబోతున్నాడని వాగ్దానం చేశాడు. మంచిగా మీరు ప్రవక్త గారు అంటారు, ఇట్స్ అ కవనెంట్, ఇది ఒక నిబంధన. ఇది అబ్రహాంతో చేసిన నిబంధన అసాధారణమైనటువంటిది, షరతులు లేనటువంటి నిబంధన. షరతులతో కూడుకున్నది ఒకటి, షరతులతో కూడుకున్నటువంటి మరొక నిబంధనలు దేవుడు అబ్రహాంతో చేశాడు. అక్కడ అంచాడు, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. ప్రభువుకు యెహోవా నాకు ఏమి ఇస్తేనేమి, ఏదైనా తోటుంటే ఏంటి, జంతువులు ఉంటే ఏంటి, మహిమ ఉంటే ఏంటి, సాటైన సహాయం లేదే. సరే, ప్రభువుకు యెహోవా నాకు ఏమి ఇస్తే ఏమి, ఎంత ఇస్తే ఏమి, నాకు సంతానం లేదుగా. నా మాట వింటున్నారా? ఏదో కొదువగా ఉంది. కొదువైన ప్రతిదీ కూడా మంచిగా వినాలి అయ్యా, కొదువైన ప్రతిదీ కూడా నిద్రలోనే సరి చేయబడుతుంది. నిద్రలోనే అద్భుతాలు చేసి చూపిస్తాడు ఆయన. ఇది నమ్మిక కలిగి అబ్రహాము సంతానం కూడా ఇదే మార్గం కూడా నడవాలి. మంచిగా విను. ఆ తర్వాత అంటాడు, అక్కడ ఆయనకు భార్య కొదువుగా ఉంటే ఇక్కడ అబ్రహాము గారికి కుమారుడు కొదువుగా ఉన్నాడు. ఇసారు అన్నీ ఉన్నాయి ఆయనకు, సమస్తము, మహిమ, సృష్టి, జంతువులు, పని సమస్తం ఉంది. సాటైన సహాయం కొదువు ఉంది. ఇక్కడ అబ్రహాము కూడా ఏది కొదవలేదు, ఒక కుమారుడు తప్ప. తర్వాత అంటాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రము లెక్కించకు, నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయులు ఊరను పట్టణములో నుండి నేను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియనగా, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. తర్వాత అతడు అదే అంతగానో పొద్దు నుంచి ఏం కష్టపడినాడు ఆయన. ఇక్కడ దేవుడు ప్రవర్తించాడు. మరలా దేవుడు తాను చేయనుద్దేశించినటువంటి ఆ గొప్ప వాగ్దానము ఏదైతే అబ్రహాము కొరతగా ఉండేనో ఆ కొరత సంబంధించినటువంటి సంపూర్తి చేయు నిబంధన, కవనెంట్, ఇది ఖచ్చితంగా గాఢ నిద్ర గుండానే జరిగి తీరాలి. మాట వింటున్నారా? అక్కడ గాఢ నిద్రనే కనబడుద్ది, ఈడ కూడా గాఢ నిద్రే కనబడుద్ది. మరలా కరెక్ట్గా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఖండించి పెట్టాడు.
ఇటువైపు అటువైపు రెండు ఖండితములుగా చేసి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపులో ఎగ్జాక్ట్గా అదే సమయానికి ఎప్పుడైతే దేవుడు ఒక కార్యము జరిగింపనై ఉన్నాడో ఆ కార్యము జరిగింపడానికంటే మునుపు మళ్ళీ అబ్రహాం కూడా నిద్రలోకి జారిపోవడం చూస్తూ ఉన్నాం. ఈ నిద్ర గురించి చెప్తాను చూడండి, ప్రవక్త గారు మాట్లాడి ఇంకొంచెం ముందు చదవండి. గాఢ నిద్ర పట్టెను, భయంకరమైనటువంటి కటిక చీకటి అతన్ని కమ్మగా, ఇప్పుడు వీరి దాస్యత్వానికి గల కారణం ఏంటి? వీరి దాస్యత్వం గల కారణం ఏంటి? ఒక కోణము గుండా మాట్లాడుతూ అయ్యా అమ్మా నిద్రపోండి, ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. ఏంది? ఇజ్రాయేలీలు రాబో పుట్టక మునిపే అబ్రహాములో నుంచే అసలు ఇదిగో నక్షత్రాలు చూడు అట్లుంటారు, ఇస్కరేలు చూడు ఇట్లుంటారు. ఓకే, ఇది ఇప్పుడు పరిపూర్ణం కావాలి. పరిపూర్ణమైన సమయానికి ఏం జరిగింది? గాఢ నిద్రలోనే ఆయన పాపంలో పడిపోవడానికి కారణమయ్యేటువంటి సాటైన సహాయాన్ని పొందుకున్నాడు. ఈయన గాఢ నిద్రలోనే లోటైతే భర్తీ చేయబడుతుంది, కానీ మళ్ళీ ఇది కూడా దాస్య గృహంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మేలుతో పాటు కొద్దిపాటి కిటుకులు పెడుతున్నాడు దేవుడు. ఇవన్నైతే ఇస్తున్నాడు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వింటున్నారా? ఒక్క చిన్న కునుకుపాటు ఎంత ఘోరానికి దారి తీసింది. వింటున్నారా? కొంతసేపే గాఢ నిద్ర పట్టగానే అర్చుడు సరే నీ సంతతంతా కూడా రాష్ట్రంలోకి వెళ్తుంది, 400 ఏళ్ళు ఉంటారు, ఓకేనా, డన్, గాడ్ బ్లెస్ యూ. ఏది పడుకున్నందుకే ఇచ్చే ఒకైనా పంట కిటికీ నుంచి కింద పడి తెచ్చినాడు. వింటున్నారా? బడుకోరిగా ఇంతకీ మిమ్మల్ని పండుకుంటే డేంజర్ అని చెప్తున్నావా, పండుకుంటే మంచిదని చెప్తున్నావా? రెండు ఉన్నాయి. అది యెహోవా అనుగ్రహించిందైతే ఎక్కువ మేలు, నీకు కలిగిందైతే ఎక్కువ కీడు. కానీ రెండు ఉంటాయి అందులో. ఎసారో పౌలు గారు బోధించుండగా గాఢ నిద్రపోయినటువంటి పిల్లోడు పడితేనేగా మళ్ళీ యెహోవా కార్యములు కనపరచబడి పునరుద్ధారణలు అవ్వడం సాధ్యమవుతుంది, నిరూపించబడింది. మేలైతే ఉంది. దానికంటే ముందు మేలు జరగడానికి ముందు కీడు ఉండాలి. అక్కడ బతికించబడడం ముందు చావాలిగా. ఎస్ఆర్నో ఇగో ఇప్పుడు నీకు దెబ్బ తగిలితే నేను బాగా ప్రేమ చూపుతాను, నేను బాగా ప్రేమ చూపే నా గుణం బయటపడాలని నీకేం కావాలి? ముందు గాయం కావాలి. ఎస్ఆర్నో ఈ రెండు అనుగ్రహించబడుతున్నాయి. అక్కడ ఈ రెండు ఎక్కడ కలుగుతున్నాయి? నిద్రలో, గాఢ నిద్రలో. ఇంత నిద్ర మంచిదా కాదా? నిద్ర మంచిదా కాదా? మంచిదే. నిద్ర మంచిదే. అది యెహోవా అనుగ్రహించేది మరీ మంచిది. చూపుతా దానికి పరిపూర్ణ, దానికి సంపూర్ణంగా అన్ని విషయాలు క్లోజ్ అయ్యేటట్టుగా మీకు చూపిస్తాను. కానీ అబ్రహామును చూపుతూ దేవుడు యొక్క ప్రవర్తించాడు. అబ్రహాము నిద్రపోయినాడు. చూసారా? ఆ నిద్రపోయినటువంటి ఆ నిద్రకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉన్నది అంటాడు ఆయన. దానికి ఒక ఆత్మీయమైన కోణంలో ఒక అర్థాన్ని దేవుడు దాచి కావాలనే ఉంచాడు అంటాడు. మెసేజ్ కొటేషన్ కూడా చూపిస్తున్నాడు. 64-0402 64-04 యెహోవా ఈరే, యెహోవా చూచుకును. 94 పేరు చూడండి, 94. ఇప్పుడు ఇక్కడ మనం కనుగొల్చాము. ఇక్కడ అబ్రహాము ఆయన ఎప్పుడైతే ఈ కార్యాన్ని చేశాడో ఇక్కడ ఏమి జరిగిందో గమనించండి.
ఇక్కడ చాలా పెద్దదైనటువంటి ఒక అంశము, చాలా పెద్దదైన ఒక విషయం దాచిపెట్టి ఉన్నాడు దేవుడు. ఏంటది? మీరు దీన్ని తప్పిపోవాలని ఆశించట్లేదు, నిబంధనలు స్థిరపరచుటను గురించి మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇదివరకు నిబంధనల రకాల ఒక వర్తమానం చెప్పాను. దాంట్లో ఆదాము అవ్వ దగ్గర దేవుడు ఒక నిబంధన చేశాడు. సృష్టి యొక్క ఉత్పత్తి క్రమాన్ని గురించి మాట్లాడుతూ వారు నోటి వాక్కు చేత సృష్టిని ఉత్పత్తి చేయాలి మాట వలన. కానీ అది జంతు క్రమంలోనికి మార్చబడింది. అక్కడ 2 నిబంధనలు. ఏది? మనుష్యుల యొక్క పునరుత్పత్తి జరిగే దగ్గర అక్కడ ఒక కవెనెంట్ జరుగుతుంది. ఆ కవెనెంట్ కూడా నిద్ర మొదటిగా వచ్చి తర్వాత కవెనెంట్ రావాలి. ఆ కవెనెంట్ యొక్క స్థిరపరచబడిన నిద్రలోనే జరగాలి. 2 మళ్ళీ అబ్రహాం దగ్గర నిబంధనలు జరుగుతాయి. షరతులు కలిగిన నిబంధన, షరతులు లేని నిబంధన. ఈ 2 నిబంధనలు కూడా అబ్రహాం గుండానే జరగాలి. ఈ నిబంధనలే సరే స్థిరపరచబడడానికి దేవుడు ఎన్నుకున్న మార్గము నిద్రకొచ్చా అని అంటాడు. ఇది చాలా అవుట్ స్టాండింగ్, చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇది మీరు తప్పిపోవాలని అనుకోవట్లే. మీరు గమనిస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ ఆఫ్ కవెనెంట్, నిబంధనను స్థిరపరచుట, దాన్ని చేయబడుతూ అని అంటాడు. ఇన్ అదర్ వర్డ్స్, మరొక మాటలు చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రామిస్, ఇది ఒక వాగ్దానము. ఏంటది? దట్ ఐఎమ్ ట్రూ టు వాట్ ఐ డూ, వాట్ ఐ సే ఐ విల్ డూ. ఇక్కడ ఏ నిబంధనలు స్థిరపరుస్తున్నానంటే, నేను ఏదైతే చేస్తానని చెప్పినానో ఆ చెప్పిందని సత్యముగా చేయువాడనై ఉన్నాను అనే మాటలు నిరూపించే నిబంధనలు అబ్రహాంతో చేస్తున్నాడు. చేస్తూ అని అంటాడు, గాడ్ కన్ఫర్మింగ్ ఇట్ టు అబ్రహాం. నేను కుమారుడు లేడని బాధపడుతున్న నీకు కుమారుడిని అనుగ్రహిస్తాను, ఇప్పుడున్నవాడు నీ వారసుడు కాదు. ఏ కుమారునికి అనుగ్రహిస్తానని చెప్పాడో ఆ అనుగ్రహిస్తానని చెప్పుచున్నటువంటి ఆ మాట యొక్క నిబంధన ఏది? బలులు. ఆ నిబంధనను స్థిరపరచుటకు, ఆ స్థిరపరచుట అనేటువంటి ప్రాసెస్లోనే గాఢ నిద్ర వస్తుంది. మంచి వినండి. 1, దేవుడి యొక్క వాగ్దానం. ఈ వాగ్దానం యొక్క నిబంధన గుర్తు ఏదయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఖండితములుగా పెట్టబడినటువంటి ఆ పొట్టేళ్ళు, మేకలు. అయితే ఈ నిబంధనను స్థిరపరచడానికి మాత్రం ఆయన ఎన్నుకున్న విధానం మాత్రము ఎలవేళ నిద్రే. మంచి వినాలి. దేవుడి యొక్క నిబంధనలన్నీ కూడా తాను చేయాలనుకున్న మేలు ప్రతిదానికి కూడా తాను ఎన్నుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, క్రమం ఏదైతే ఉంటుందో అది నిద్రకుండానే జరుగుద్ది. వింటున్నారా? ఈ నిద్ర దేనికి సాదృశ్యమయ్యా అన్న దగ్గరనే చాలా విషయాలు బయటపడతాయి. ఇక్కడ ఆదాము దగ్గరైనా అదే, అబ్రహాము దగ్గరైనా అదే. దీనిని దేవుడు ప్రవక్త చూపుతూ ఆయన అంచాడు. అండ్ హి టుక్ దోస్ సాక్రిఫైజెస్, ఆయన 2 భాగాలుగా విభజించినటువంటి ఆ యొక్క బలులను తీసుకొని హి స్లేడ్ దెమ్, వాటిని ఖండించినాడు. అండ్ హి పుట్ దెమ్ ఎండ్ టు ఎండ్ టుగెదర్, 2 వేరు భాగాలుగా వాటిని పెట్టాడు. అండ్ హి లేడ్ దెమ్ డౌన్, 2 వేరు భాగాలు చేసినటువంటి వాటిని నేల మీద అలాగ పేర్చాడు. అండ్ వాచ్ ద బర్డ్స్ ఆఫ్ దెమ్, పక్షులేవి రాకుండా ఉండినట్లుగా ఆయన దాన్ని కావలి కాస్తూ ఉన్నాడు. సో ద బర్డ్స్ వుడెంట్ కమ్ డౌన్ అపాన్ ద ఫ్రెష్ మీట్ అంటిల్ సన్ వాజ్ గోయింగ్ డౌన్. ఇక్కడ ఏం జరిగింది? సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఏ పక్షి వచ్చి ఖండించబడినటువంటి ఆ యొక్క సాక్రిఫైసెస్ బలులను ముట్టకుండానికి కాపలా కాస్తున్నాడు. సూర్యుడు అస్తమించేంత వరకు. సూర్యుడు ఏం సమయం అది? అక్కడే ఉంటుంది అసలు కథ. వింటున్నారా? సాయంకాలం వరకు కూడా మెలకువగానే ఉంటాడు ఆయన. వింటున్నారా? సాయంకాలం యొక్క చివరి భాగంలో ఇక చీకటి మెల్లమెల్ల కమ్ముతూ వస్తుంది. అంతే, చీకటి కమ్ముట దగ్గర అవ్వగానే ఇట్స్ టైమ్ టు ఫాల్ ఇన్ టు ద స్లీప్. నా మాట వింటున్నారా? ఇది ఎగ్జాక్ట్గా ఈ సాయంకాల గడియ వర్తమానం వచ్చుచున్నటువంటి ఈ లవోదికీయ సంఘకాలము ముగియబడి దీని కట్టిక చీకటి కమ్మునటువంటి ఆ కాల పరిమితికి మధ్యలోనే, అంటే అంత్య దినాలలో కాలం యొక్క ముగింపు సమయాల గురించి మాట్లాడుతుంది అది.
ఎగ్జాక్ట్ ఈ రోజు నీవు నివసించుతున్నటువంటి ఈ చిట్ట చివరి గడియల గురించి మాట్లాడుతున్నాడు. ఈ గడియలకు రాగానే అని అంటాడు, అదే ఏంటది, సాయంకాల సమయము, ఇట్స్ ఈవినింగ్ టైం. దేవుడు దిగొచ్చేది ఎప్పుడు సాయంకాలమేగా. సాయంకాలానికి చీకటికి మధ్యలో ఏదైతే కొద్దిగా వెళ్తురు ఉండి ఉండనట్టుగా, పక్షునిగా గూటికి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా అని చూసేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, అదిగో ఆ ఈవినింగ్ టైం గురించి మాట్లాడదు. ఇట్స్ ఈవినింగ్. ఎప్పుడైతే సూర్యుడు కిందికి దిగి వచ్చినాడు లేదా కిందికి వెళ్ళుచున్నాడు, అప్పుడే దేవుడు అబ్రహాముకి తాను ఏమి చేయబోతున్నాడో ఆ అబ్రహాముకు చూపుతున్నాడు. ఏది జరగనయ్యున్నదో అబ్రహాముకి కనపరుచుతున్నాడు. గుర్తుంచుకోండి, గమనించండి, ఆయన అబ్రహాముకి చెప్తున్నాడు. అయితే అబ్రహాముకు జరగనయ్యున్న సంగతులు చూపించడానికంటే మునుపు, ఆ నిబంధన స్థిరపరచడానికి ముందు ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటిగా చోటు చేసుకోవాల్సిన కార్యం ఏంటో తెలుసా? ద రియల్ హర్రర్ ఆఫ్ డార్క్నెస్ కమ్ ఓవర్ హిమ్. అత్యంత కటిక చీకటి ఆయన కమ్మాల. సార్ తర్వాత మొదటిది అత్యంత భయంకరమైన గాఢ నిద్ర ఆయన పైన కమ్ముకుంటూ రావాలి. ఇప్పుడు ఈ నిద్ర దేన్ని సూచిస్తుంది అంటే మనుష్యుల యొక్క మానవాలందరి మరణాన్ని చూపించేదిగా ఉన్నది. నా మాట వింటున్నారా? మానవాలందరి మరణాన్ని అది చూపించాలి. మానవాలందరి మరణము ఎప్పుడు కనబడాలా? సాయంకాల వేళలో. సాయంకాలంలో మానవుల మరణం జరుగుద్దా? ఆయన దిగి వచ్చినటువంటి సూర్యుని చూసి ఇట్స్ ఈవినింగ్ టైం అంటున్నాడు ప్రవక్త. ఈ ఈవినింగ్ టైంలో ఆయన పైకి నెమ్మదిగా కటికి చీకటికి రావాలి, నిద్ర రావాలి. ఆ నిద్రలో ఉండగానే ఏదో జరగాల. నిద్రలో ఉండగానే దేవుడు దిగాల, నిద్రలో ఉండగానే నిబంధన స్థిరపరచబడాలా. ఇది కటిక చీకటి జనములను సమస్తాన్ని కమ్మి వారి మరణాన్ని సూచించేదిగా నిలబడాలా. తర్వాత అంటాడు, ప్రతి మానవుడు చావాల్సిందే, ప్రతి మనుష్యుడికి మరణం ఉంటుంది. అతని పైకి వచ్చిన గాఢ నిద్ర ఏదైతే ఉన్నదో అది దేనికి సూచన అంటూ, దానికొచ్చి ముందు ఒక భయంకరమైనటువంటి కటిక చీకటి ముందు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ ఏది అగ్నిస్తంభము నడుచుకుంటూ రావాలి. మంచి వినండి, అగ్నిస్తంభాన్ని రావడానికి నడుచుకుంటూ రావడానికి మునుపు ఏమేమి ఉండాలా? కటిక చీకటియు గాఢ నిద్రయు ఉండాల. గాఢ నిద్ర ప్రజలందరూ, మనుషులందరికీ మరణము తథ్యము, వారు చనిపోవాల్సిందే. మరణం అంటే ఏంటయ్యా? తీర్పు. ఎసార్లో తీర్పు, మరణం ఉండవలసిందే అని చూపించినదై ఉండాలా. దానికంటే ముందు కటిక చీకటి ఉండాలా. తర్వాత నిబంధనలు స్థిరపరచుటకు, నెరవేర్పు జరిగించుటకు అగ్నిస్తంభం నడుచుకుంటూ రావాలా. ఎసార్లో ఇవన్నీ పదాలు ఏదైతే వాడుతున్నామో అవన్నీ ఈ కాలంలో కూడా జరిగినాయా? ఈ కాలంలో ఆ పదాలు ఉన్నాయా? చీకటి, ఇదిగో చూడు జనముల పైన కటిక చీకటి కమ్ముచున్నది, యెషయా గ్రంథము. అదే ప్రవక్త ఈ కాలంలో వాడతాడు, అదే విధానాన్ని చూపుతానంటాడు. ఇదిగో గాఢ నిద్ర కలిగింపబడతా ఉన్నది. గాఢ నిద్ర ఎవరిది? ఈ కాలంలో గాఢ నిద్ర ఎవరికి ఉంటుంది? ఇదిగో ఇజ్రాయిలుల మీద నేను గాఢ నిద్రాత్మను కుమ్మరింపజేయుచున్నాను. వారు పన్నారు కాబట్టి మనం లేచాము. యాయ్యా ఎస్ఆర్రా, నేను చెప్పిన ఇదే పదం ఉంటుంది బైబిల్లో. వారిపైన నేను గాఢ నిద్రాత్మను కుమ్మరించుచున్నానంటాడు. గాఢ నిద్రాత్మలోనే నిబంధనలు స్థిరపరచబడతాయి. గాఢ నిద్రాత్మలోనే దేవుడి భార్య వధువు ఎన్నిక చేయబడుద్ది. గాఢ నిద్రాత్మలోనే పెళ్లిని సంపూర్ణం చేయబడతాయి. ఎస్ అర్రో, అంతేగా. గాఢ నిద్రాత్మలోనే సమస్తము చోటు చేసుకోవాలా. పండుకుంటే చాలు, చర్చిలో కాదు. చర్చిలో కాదు, దేవుడికి ప్రియులుగా ఉండి ఆయన అనుగ్రహించిన నిద్రలో మనం నిద్రిస్తే చాలు. ఏది లోటుగా ఉండేనో, ఏది కొరతగా ఉండేనో అది అనుగ్రహించబడుతుంది. సమస్తమును కూడా ప్రియులుగా ఉండడం తెలిస్తే చాలు. ఈ నిద్ర ఎట్లా ఆటోమేటిక్ వస్తుంది, ఇప్పుడు వచ్చినట్టే. కానీ ప్రియులుగా ఉండడం తెలిస్తే చాలు. ఎస్ఆర్నా, అబ్రహాము
నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను, ఆ నీతే అతన్ని ప్రియుడిగా చేసాను. వింటున్నారా? ఆ విశ్వాసమే అబ్రహామును ప్రియుడిగా చేశాను. ఆ ప్రియుడిగా చేసినటువంటి దాంట్లోనే ఆ నిద్రలోనే సమస్తాన్ని పొందుకున్నాడు. లోటైనది పొందుకున్నాడు. జీవితాలు అన్నీ ఉన్నాయి, ఒక్కట్లేదు, ఒకటి పొందుకున్నాడు ఆయన. ఇసారావు. కానీ అదే గాఢ నిద్రను మరొక రీతిలో చూపాడు. అంటాడు, ఇదే గాఢ నిద్రను చూపుతూ 400 సంవత్సరాలు దాస్యత్వంలో ఉంటారు. మళ్ళీ అదే గాఢ నిద్రాత్మను పొందుకున్నదాన్ని పట్టుకొని, ఇదిగో నువ్వు తోడుగా ఉంటుందని చెప్పి ఇచ్చావు, చూసావు, ఒక ఆమె నన్ను పడేసింది, ఆమె వల్ల నేను పొరపాటు చేశా. ఇసారా, నీ గాఢ నిద్రలో పొందుకునేటువంటి దాంట్లో నుంచి లాభము నష్టము రెండు ఉన్నాయి. ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ఇసారా, కానీ నిద్రలోనే దేవుడు సరైన రీతిలో మనల్ని సరైన మార్గాల వైపు నడిపింపజేస్తాడు. ఆమేన్. తర్వాత చూడండి, ప్రవక్త గారు చెప్పిన మాట చూడండి. నచ్చాడు, అక్కడ మండుచున్నటువంటి ఒక చిన్న వెలుగు ఆ ఖండితముల మధ్యలో నుంచి వెళుతా ఉంది. ఆ యొక్క విభజించబడినటువంటి ఆ బలుల మధ్యలోంచి వెళ్తున్నది. అది విభాగించబడింది. ఆ విభాగించబడుట దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థము ప్రతి మానవుడు చావాల్సిందే, చావవలసినటువంటి మానవుడి గుండా ఆ అగ్ని వెళ్ళాల్సిందే. మీరు వింటున్నారా? తర్వాత నిజంగానే దాని తర్వాత చూస్తే ఏమవ్వాలి? వాళ్ళు దే డిజర్వ్ టు గో టు హెల్. వారు నరకానికి వెళ్ళాలి. వారు నరకాన్ని వారు ఖచ్చితంగా పొందుకొని తీరాల్సిందే. ఇది ఆ నిబంధన యొక్క అసలైన అర్థం. అబ్రహాముకైతే అది నిబంధన స్థిరపరుచున్నది. కానీ అక్కడ చోటు చేసుకుంటే కార్యం ఏంటి అంటే ప్రపంచం మొత్తానికి అక్కడ తీర్పు జరుగుతుంది. వింటున్నారా? అబ్రహాము యొక్క సంతాన విషయమై నిబంధన స్థిరపరచుట, అదే స్థలంలో సకల భూమి అంతట్లో తీర్పు జరుగుతుంది. అబ్రహాము సంతానం ఆశీర్వదించిన వాడిని ఆయన ఆశీర్వదిస్తాడు, మిగిలిన వాడిని ఎప్పుడు ఆశీర్వదించాడు ఆయన. అక్కడ అబ్రహాము విషయమైనటువంటి ఆశీర్వాదము, మిగిలిన సకల మానవులందరి కొరకైనటువంటి తీర్పు ఒకే దగ్గర బయలు వెళ్తూ ఉంది. సేమ్ ప్లేస్. తర్వాత అవును, అక్కడ చీకటిలో బయట చీకటి. మంచి వింటున్నారా అయ్యా? చీకటిలో బయట చీకటి. మత్తయి సువార్త. మీ మొహన్ క్వశ్చన్ మార్క్ కనబడతా ఉండే. మత్తయి 8:12. మత్తయి 8:12. రాజ్య సంబంధులు, మంచిగా గమనించండి, వెలుపటి చీకటి అంటే దాని అర్థం ఏంటి? ఇదే ప్రవక్త అంటాడు, ఇన్ డార్క్నెస్, అవుటర్ డార్క్నెస్. ఇక్కడ చీకటిని 2 విభాగాలుగా విభజిస్తూ మాట్లాడుతూ వెలుపటి చీకటి మరియు చీకటిలో 2 భాగాలు చూపుతూ దీనిలో ఉన్నటువంటి ప్రజలను ఏం చేస్తా ఉన్నాడంటే, ఎవరికైతే ఇది తీర్పుగాను మరణముగాను చావవలసిన వారిగాను ఎవరికైతే ఈ నిబంధన అందరికీ కనబడుతున్నదో అది మిగిలిన వాళ్ళందరికీ తీర్పే. ఇది ఎలా అంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేశానంటే, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో అందరూ కింద కూర్చుంటున్నారు. కింద కూర్చొని నేను అన్నాను, జోయల్ నువ్వు రేపటి నుంచి చైర్ మీద కూర్చోరా అన్న. అది వాడికి ఏంటది? ఆశీర్వాదము, అనుకూలత, లోటుగా ఉన్నదని ఇవ్వడము. మిగిలిన వారికి అప్పటి వరకు అందరూ మరణానికి వెళ్ళేదే. అందరూ మరణము గుండా పాపం వల్ల వచ్చిన జీతం వల్ల ఎవ్రీబడి డిజర్వ్ టు గో టు హెల్. కానీ ఒక్కసారి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆధిక్యత వలన, అబ్రహాము కలగజేసిన నిబంధన వలన ఏం జరిగిందంటే, మిగిలిన వారికి ఇచ్చింది తీర్పుగాను అబ్రహాముకి ఇచ్చింది ఘనతగా దించబడింది. అది ఒక్కరికి ఇచ్చినటువంటి ఘనత మిగిలిన వాళ్ళకి తీర్పు అయింది. అంతకుముందు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాల్సిందే. దాని వింతేమి లేకుండే, దాన్ని శిక్షగా చెప్పడానికి, తీర్పు అని చెప్పడానికి ఏమీ లేదు. అది మనుషులందరూ మానవులందరూ పొందుకొని అవ్వ ఎవరికైతే తల్లిగా ఉంచబడిందో అందరూ ఒకటే దిక్కెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అట్లాగా ఒక్కసారి ఒక బీజాన్ని పైకి లేపగానే మిగిలిన వారు తగ్గించబడ్డారు. ఎసార్లో ఒకసారి ఒక విషయాన్ని పైకి లేపగానే ఏం జరుగుతూ ఉంది? అందరూ
తగ్గించబడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ రెండింటి పక్కన పెట్టా. ఈ రెండింటిలో ఏది పెద్దది చిన్నది? రెండు సమానమే. సడన్గా ఏం చేశా, ఒక పెద్దదైంది ఒకటి తీసుకొచ్చి పెట్టా. తీసుకురాగానే ఇవి ఆటోమేటిక్గా కింద చేయబడ్డాయి. ఇవి ఆటోమేటిక్గా తీర్పు తెచ్చబడ్డాయి. ఏమని? పొట్టి అని. అట్లానే అబ్రహాము నిబంధన సమస్త మానవాన్ని తీర్పు తెచ్చేసింది. అందుకే అంటాడు, అబ్రహాము యొక్క సంతానాన్ని, వారికి ఇవ్వబడిన భూభాగాన్ని ఎవడైతే ఆశీర్వదిస్తాడో వాడు ఆశీర్వదించబడతాడు, ఎవడైతే శపిస్తాడో వాడు ఆటోమేటిక్గా శపించబడిపోతాడు. అదంతా కూడా అబ్రహాముకి ఇచ్చిన నిబంధనలో ఉత్పత్తి అయినటువంటి షరతులే. తర్వాత అంటాడు, ఇక్కడ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. దీన్ని మాట్లాడుతూ రాజ్య సంబంధులే, కానీ వెలుపటి చీకట్లు ఎందుకు త్రోయబడ్డారంటే అబ్రహాము సంతానం ఎంత మాత్రం అందరూ అబ్రహాము సంతానం కాలేదు. ఇజ్రాయిల్ ఎంత మాత్రం అందరూ ఇజ్రాయిల్ కాక దానిలో ఉన్న వారైనప్పటికీ వెలుపటి చీకటికి, అవుటర్ డార్క్నెస్కి, ఇప్పుడు మళ్ళీ ప్రవక్త చదివిన చెప్పిన వర్తమానంలోకి రండి అని అంటాడు. ఇన్ డార్క్నెస్ లోపలి చీకటి, అవుటర్ డార్క్నెస్ వెలుపటి చీకటి, ఇది దేవుడి వలన వేరు చేయబడ్డాయి. తర్వాత కానీ వెలుతురు వచ్చి వాటి మధ్యలో నుంచి విభాగింపబడినటువంటి ఆ బలుల మధ్య నుంచి వెలుట వలన, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఇదే కవెనెంట్, ఇదే నిబంధన అంటున్నాడు. ఏంట నిబంధన? నిన్ను రక్షించడం మాత్రం నిబంధన కాదు, నిన్ను మాత్రమే రక్షించడం నిబంధన. నిన్ను హెచ్చించడం నిబంధన కాదు, నిన్ను మాత్రమే హెచ్చించడం నిబంధన. తర్వాత అంటాడు, అమెరికాలో చూస్తుంటే ఎలా కవెనెంట్ ఎలా జరుగుతుందో దాని గురించి మాట్లాడుతాను అంటాడు. 103వ పేర చూడు బేట. అసలు ఇక్కడ దేవుడు మొత్తంగా దేన్ని చూపించాలనుకుంటున్నాడు? మంచిగా చూడండి, అబ్రహాము నిబంధనలో దేవుడి యొక్క మొదటి రాకడ వాగ్దానం. మంచిగా వినండి, అబ్రహాముకు చేస్తున్న నిబంధనలోనే ఇక్కడ ఏం జరగాల? అబ్రహాము సంతతికేమో రక్షణ అనే నిబంధనను, ఎవరైతే మిగిలిన ప్రపంచం ఉంటుందో ప్రతి ఒక్కరూ చావవలసిన నిబంధనకులు ఒకేసారి ప్రయాణం జరగాల. ఇప్పుడు అబ్రహాముకు జరుగుతున్న నిబంధన కొనసాగింపు గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్త అంటాడు, అసలు ఇంతకీ దేవుడు ఇక్కడ ఏం చూపించాలనుకున్నాడు ఇంత తతంగంలో అంటూ ఆయన చూపించాలనుకున్న ప్రథమ యొక్క చివరి, అంటే మొత్తం ఫలమంతా ఏం చేయాలంటే అంటాడు, అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన శరీరధారిగా ఈ మనుష్యలోకానికి దిగి వచ్చి మనుష్యులలో తనను అంగీకరించిన వారికి రక్షణయు, అంగీకరించని వారికి శిక్షయు విధించుట అనే నిబంధనను అక్కడ అబ్రహాముతో చేసిన నిబంధనల నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని ఇక్కడ చూపించని ఉద్దేశించే అబ్రహాముతో అది కన్నా 15లో ఆ నిబంధన చేస్తూ ఉన్నాడు. దీనిలో నుంచి ఈయనట్ల బయటకు వస్తున్నాడు, ఈ నిబంధన నుంచి ఎట్లా వస్తున్నాడు అంటే ప్రతి మానవుడు చావాల్సిందే. సార్, ఎవ్రీ మ్యాన్ షల్ డై. చావకుండా ఎవడని ఉంటాడా? చావకుండా ఎవడని ఉంటాడా? ఎత్తపడే సమయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప అందరూ మన రుచి చూడాల్సిందే. సార్, అది కూడా ఎవరో తెలుసా? చిన్నపిల్లలు తప్ప, వివేచన వయస్సు కంటే ముందున్నవారు తప్ప మిగిలిన వారందరూ కూడా మరణ రుచి చూడాల్సిందే. అయితే మొదటి మరణమా, రెండవ మరణమా, లేదా ఇప్పుడు ఏదైతే అబ్రహాము నిబంధన నుంచి బయటకు తీసుకొస్తున్నటువంటి క్రీస్తు రక్తము వలనైనటువంటి ఆ నీటిలో సమాధి చేయబడుతున్నటువంటి ఆ మరణమైనా సరే పొంది తీరాల్సిందే. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడాలన్న నిబంధనను అబ్రహాము యుద్ధ నుంచి తీసుకొస్తూ అది నిద్రగుండాన్ని అనుగ్రహిస్తూ మరణాదాన్ని కలువర వైపు తీసుకెళ్తాన్ని స్థిరపరుస్తున్నాడు ఆయన. ఆమేన్. ఈ తీసుకొస్తున్నటువంటి ఈ విధానము క్రమం ఏదైతే ఉన్నదో అబ్రహాము దగ్గర కేవలం ఒక చిన్న వర్గాన్ని, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి సంతానాన్ని లేపాలని చూస్తున్నాడు. ఈ లేపాలను చూసే చోట మిగతా వాళ్ళు తక్కువ చేయబడుతున్నారు. క్రీస్తు కూడా మొదటి రాకల్లో వచ్చినప్పుడు కూడా ఆయన వధువు ఒక్కదాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నిక మిగతా వారందరికీ శాపంగా మార్చబడింది.
ఎవరైతే ఎన్నికల్లో లేరో వారందరికీ అందరిని తగ్గించినట్టుగా మార్చబడింది. ప్రతి ఒక్కరూ చావవలసిన తీర్పు లోకమంతటికి వచ్చేసేసింది. దీన్నే యోహాను గారు అంటారు, లోకంలోనికి తీర్పు ఎప్పుడో వచ్చేసింది. ఏంది తీర్పు? లోకంలోనికి వెలుగు వచ్చి ఉండగా ఈ లోకము వెలుగును అంగీకరించక చీకటిని చేర్చుకుంది. ఇదే ఈ లోకానికి ఇవ్వబడిన తీర్పు అన్నాడు. మీరు వింటున్నారా? ఈ తీర్పు దశల వారీగా మారుతూ వచ్చింది. ఇది అబ్రహాము నిబంధన దగ్గర తీర్పు ఏంటంటే సకల మానవులు చావాలన్న తీర్పు. అదే యేసు ప్రభు వారి కాలంలోకి వచ్చరికి వెలుగును ప్రేమించక చీకటినే చేర్చుకున్నారని అదే కొనసాగింపు తీర్పు. ఇదే తీర్పు మళ్ళీ ఇప్పుడు ఈ రోజున మేఘములో వధువుకైనటువంటి తీర్పు. అయ్యా మీరు వింటున్నారా? మేఘములో వధువుకైన తీర్పు. ఇదే తీర్పు ధవల సింహాసనం తీర్పు. ధవల సింహాసనం దగ్గర ఇవ్వబోయే తీర్పులన్నీ కూడా అబ్రహాము యొక్క కవెనెంట్లో నుంచే ప్రారంభమైనవి. ఇవి కాలానుగుణంగా రూపాలు మారుతూ మారుతూ దశల వారిగా వెళుతూ వచ్చేది తప్ప అదే తీర్పు అక్కడ దాకా సాగింది. పట్టుకునే ప్రయత్నించండి. అదే తీర్పు అబ్రహాం దగ్గర నుంచి క్రీస్తుకి, క్రీస్తు దగ్గర నుంచి ఈ యొక్క సాయంకాల వేళలో సూర్యుడు కింద దిగుతుండగా గాఢ నిద్ర సమయంలో ఇక్కడో తీర్పు. ఈ తీర్పు నుంచి మళ్ళీ ధవల సింహాసనం తీర్పు వరకు ఒకటే తీర్పు. ఇక్కడ తీర్పుల మార్పులు ఏమి లేవు. తీర్పు ఇప్పుడు వస్తుందా, రాబోతుందా? ఎప్పుడో వచ్చేసింది. ఎక్కడ వచ్చింది? ఈ మతానికి అబ్రహాం గారు పరిచయం చేయడం దేనికి? అబ్రహాం దగ్గరే తీర్పు వచ్చింది. ఎవ్రీ మ్యాన్ షల్ డై. అయితే మొదటి మరణమా, రెండో మరణమా, లేదా క్రీస్తులో రక్తము గుండా లోక విషయమైన మరణమా? ఎవ్రీ మ్యాన్ షల్ డై అనే తీర్పు అక్కడికి వచ్చేసింది. తర్వాత చూడండి, ఆయన వచ్చాడు. ఆయన ఈసారి ఆ నిబంధనలు తాను కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నాడు. నిబంధనకు బయట ఉండి నిబంధన చేయడం కాదు, నిబంధనలో ఆయన మిశ్రమం చేసుకోవచ్చు. నేనే ఆ నిబంధనలో భాగమై ఉంటానని చెప్తూ మిళితం అవుతున్నాడు ఇప్పుడు ఆ నిబంధనలో. తర్వాత అంటాడు, మంచిగా గమనించాడు. ఇప్పుడు అబ్రహాం నిబంధన దగ్గర జరుగుతున్న నెరవేర్పు ఎక్కడ జరిగిస్తున్నాడు? కలువరిలో జరిగిస్తున్నాడు. అదే అన్నాడు, గాడ్ టుక్ ద క్రైస్ట్ ఆన్ ది క్రాస్. యెహోవా ఆయనను క్రీస్తు మీద తీసుకోవడం జరిగింది. ఈ నిబంధన అక్కడ నెరవేర్పు పరిపూర్ణం కావాలా? ఇసార్లో ఆ నిబంధనలో భాగంగానే కుమారుని చంపబోతుండే ఆపాలి. దేవుడు తన కుమారుని అనుగ్రహించారా? ఇక్కడ గాఢ నిద్రతోనే ఆ నిబంధన ప్రారంభం అవ్వాలి. మరి ఆడ కూడా రండి కలిసిపోదాం, ఆగండి, ప్రార్థన చేసి వస్తారు. ప్రార్థన చేశారు. ఒక్క గడి అయినా మెలకు ఉండలేరా? ఏమంటున్నారా మీరు? మీరు వింటున్నారా? మళ్ళీ ఇక్కడ ఏం కనబడుతుంది? ఆ నిబంధనలు ఏర్పాటు, నిబంధనలు స్థిరపరచడం, నిబంధన నెరవేర్పుల్లో కూడా నిద్రలు ముందు వచ్చాయి. మీరు వింటున్నారా? మత్తయి సువార్త చూడండి, 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే, హెబ్రీ పత్రిక ప్రకారంగా తాను సాధారణమైన మానవుని వలె ఆ బలిగా అంగీకరించబడకు అనుగుణమైనటువంటి గొర్రె వలె మనుషుల యొక్క గుణలక్షణములతో మాట్లాడవలసిన వాడే ఉన్నాడు. తనలను మరణం నుండి తప్పింపగలవానికి యాచనలు అర్పించినట్లుగా తన యాచనలు చేస్తేనే అంగీకరించబడు బలిగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు పలుకుతూ ఆయన అంటాడు తర్వాత కొనసాగింపుగా, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. వచ్చి ఎందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? జరుగుద్ది అట్లా. ఇప్పుడు ఒకసారి చెప్తా, అమ్మా లే అన్న, లేచింది. ఇప్పుడు లేచారు. మళ్ళీ ఒక 5 నిమిషాలకు మళ్ళీ పడుకున్నారు, లే అన్న. 2 సార్లు గద్దించాక 3వ సారి పడరా? సాధారణంగా ఛాన్సెస్ తక్కువ, కానీ శిష్యులు మళ్ళీ పడుకుంటారు. ఎందుకు? నిబంధన స్థిరపరచబడుట నిద్రలోనే జరగాలి. భార్య తయారు చేయబడిన నిద్రలోనే, నిబంధన ఏర్పాటు చేయబడిన నిద్రలోనే,
నిబంధన స్థిరపరచడం నిద్రలోనే, నిబంధన నెరవేర్పు నిద్రలోనే. అయ్యా ఎస్ సార్ నో? అంతా కూడా ఎక్కడ జరగాల? నిద్రలోనే జరిగితే మమ్మల్ని ఏం చేయమంటావు బ్రదర్? పొద్దున్న నుంచి రాత్రి అయ్యాక దుప్పటిగా నిద్రపోండి చెప్తాలా? మంచిగా గమనించండి. నిద్ర మరణానికి సాదృశ్యం. నిద్ర అలసటకు సాదృశ్యం. అలసట తీర్చుకోవడానికి రిజ్యువనేట్ అంటే మళ్ళీ ఆ పాత శక్తిని పొందుకోవడానికి సాదృశ్యము. నిద్ర కార్యముల నుంచి విశ్రాంతికి సాదృశ్యము. నిద్రపోతూ పని చేస్తావు, మిషన్ కుడతావా? నిద్రపోతూ విత్తనాలు చల్లుతావా? నిద్ర విశ్రాంతికి సాదృశ్యము. నా మాట ఏంటన్నారా? ఈ నిద్ర దేన్ని చూపుతుందా అంటే, సమస్త భారములు మోసుకొని వచ్చినటువంటి జనులారా నాకు ప్రియులుగా ఉండండి, మీకు విశ్రాంతిని ఇస్తా. నిద్ర విశ్రాంతిని చూపేది. నిద్ర పనుల నుంచి విశ్రమమును చూపేది. అయ్యా మనిషి చూడండి, అమ్మా నన్ను చూడండి, 30 సంవత్సరాలు బతికిన ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి దాదాపుగా చిన్నప్పటి నుంచి పాపం చేయడం కుదరదు. కానీ ఏ ఏజ్ నుంచి? ఈ జనరేషన్ అయితే మరి 6th క్లాస్ 7th క్లాస్ స్టార్ట్ అయ్యారు. ఏం లేట్ లేదు, మేము కూడా ముందున్న మరి ముందుకు వచ్చేసారు. సరే 6th క్లాస్లో మొదలు పెడితే 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలలో వాళ్ళు తక్కువగా పాపం చేసే సమయం ఏదో తెలుసా? నిద్రపోయినప్పుడే. మీకు అర్థం కాలే? ఒక వ్యక్తి పాపం అత్యంత తక్కువగా చేసే సమయం ఏది? తక్కువైంది అసలు. 99% జరగదు. ఎస్ సార్ గాఢ నిద్ర మనం మాట్లాడేది. గాఢ నిద్ర అంటే తెలుసుగా? ఏది మనం ఒకసారి సలాకలు కట్ చేసి లోపల దుంకినాం ఒక ఇంట్లో, అది గాఢ నిద్ర అంటే. ఇల్లంతా దబదబ పగల కొట్టేంత నిద్ర, అట్లాంటి గాఢ నిద్ర. గాఢ నిద్రలోనే కార్యముల నుంచి విశ్రమము, పాపముల నుంచి పూర్తి విడుదల, అక్కడే పూర్తి మరలా శక్తిని పొందుకున్నటయు. దీనిని అనేకమైన కోణాలు కూడా ప్రవక్త మాట్లాడుతూ వస్తాడు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశాలు ఏవైతే బట్టి ఆత్మీయంగా చూపించాలి, ఆత్మీయంగా గ్రహించగలగాల. అయితే నిద్రకి నిబంధనకి, నిద్రకి పెళ్లికి సంబంధం చూడాలి. నిద్రలో ఆయన అంటాడు, నిద్రలో పొరపాటు జరుగుతుందని చెప్పారు. మాట గుర్తుందా? నిద్రలో వచ్చి పొందుకున్నది ఏదైనా సరే కొంత లాభాన్ని కొంత నష్టాన్ని ఇస్తుంది. కానీ నిజం చెప్పాలంటే నష్టాన్ని చూడకూడదు, ఎప్పుడు లాభమే ఉంటుంది. ఇట్లా చెప్తా చూడండి. ఇట్లాగే ఒక ఆయన పొరపాటు చేసినాడు కనబడి మంచి నిద్రపోతుడు. భయంకరమైన తుఫాను వచ్చింది, అందరూ వచ్చి ఓయ్ నిద్రపోతా, ఎట్ట పట్టున్నావు నువ్వు? ఈ నిద్రలో ఏం జరుగుద్ది? నిద్రలో ఉంటే దేవుడు కనికరించాడు, మెలకు ఉంటే కనికరిస్తాడు. ఈయనంటాడు లేదు బ్రదర్, నిద్రలో కనికరిస్తాడు. ఈ లాజిక్ చూడండి ఇక్కడ. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, పండుకుంటే ఈ ప్రమాదం నుంచి దేవుడు ఎట్లా కాపాడతారా, మెలుకోగలరా అని చూచే. ఈయన అంచాడు లేదు మీరు మెలుకున్న చేసేది నిద్రలోనే జరుగుతుంది కార్యం మీద అని ఒక వ్యక్తి అన్నాడు. ఎవరాలు? యోనా. ఇంతకు యోనా పొరపాటు చేశాడా లేదా? చేశాడుగా. రెండు వర్తమానం రండి. 60-0710 అనుకున్నట్టు అంటారని మంచిగా గమనించు. 60-0710 100వ పేర 100. యేసు ప్రభు ఖచ్చితంగా మెస్సయ్య తానే అనేటువంటి సూచనలు, రుజువులు ఇచ్చేసాడు. వారికి దినములు దగ్గర కాబోతున్నది, అంత్యకాలం అని వారికి చూపించేశాడు ఆయన. కానీ వారైతే నమ్మలేదు. అయితే వారిని మాత్రం ఆయన అల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, వారికి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన యోనా కాలంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని చూపుతూ, యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు ఆ తిమింగల కడుపులో ఉండేనో అలాగనే మనుష్య కుమారుడు కూడా ఉండాలి అని ఒక రిఫరెన్స్ కూడా చూపించి వచ్చాడు ఆయన. అయితే 101వ వచనం చూస్తే అని అంటాడు, ఐ ఆల్వేస్ ఫెల్ట్ సారీ ఫర్ జోనా.
ఈ యోనా విషయంలో నాకు ఎప్పుడు కూడా బాధ కలుగుద్ది అయ్యా. ఎందుకు? చాలా మంది ప్రజలు యోనాను ఖండిస్తారు. వారు అంటారు తప్పు చేశారంటారు, మీలాగనే పారిపోయాడు, తప్పు చేశాడు, పొరపాటు చేశాడు అంటారు. కానీ నిజంగా చేశాడా? చేశాడు. కానీ దీన్ని ఆ కోణం కూడా చూడొద్దు. ఉత్తమమైన ఉన్నతమైన ప్రత్యక్షత కూడా చూస్తే యోనా ఏ పొరపాటు చేయలే. అదేంది? ఓ వ్యక్తి తప్పు చేస్తుంటే ఉన్నతమైన ప్రత్యక్షత, తక్కువ ప్రత్యక్షత ఉంటుందా? మామూలు ప్రత్యక్షత అయితేనేమో అవును తప్పే తప్పే. పెద్ద ప్రత్యక్షత అయితే కాదా? ప్రవర్తించాడు జోనా. ఎందుకంటే యోనా వాజ్ ఎ ప్రాఫిట్. యోనా ఒక ప్రవక్త. హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక గొప్ప మనిషి. యూ హియర్ దెమ్ సే, వారు అంటారు ఓ హీజ్ ఎ జోనా. ఆయన ఇతడు యోనా. ఎవడన్నా పాపంలో పడిపోయినాడు అనుకో, భక్తిలో నడిచి సడన్గా పాపంలో పడిపోగానే ప్రజలు యోనా వచ్చాడు, ఇదిగో యోనా అని అంటారంట అక్కడున్న ప్రజలు. I believe that Jonah did just exactly what God told him to do. పొరపాటు చేసినా కూడా అంటాడు దేవుడు ఏది చెప్పానో యోనా అదే చేశాడు, కానీ పొరపాటు చేయలేదు అంటాడు ప్రవక్త. దీని ప్రత్యక్షతను చూడాలి. ఇప్పుడు చూడండి అని అంటాడు, I don't believe that any servant of God, దేవుడి యొక్క ఏ సేవకుడైనా సరే, లెట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మచేత నడిపించబడినప్పుడు కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తానికి బయటకు ఎన్నడూ వెళ్ళడు. బికాస్ as long as he is led by the spirit, అతడు ఆత్మచేత నడిపించబడుతున్నంత కాలము దట్స్ గాడ్స్ విల్, అది దేవుడి చిత్తమే. దేవుడి ఆత్మ యోనాను నడిపించుతున్నది గనక అతడు తప్పుడు షిప్ ఎక్కినా అది దేవుడి చిత్తమే. దేవుడి ఆత్మ అతను తోడుగా ఉంది. అతడు తీసుకున్న నిర్ణయం వెనకాల దేవుడి యొక్క చిత్తం కూడా అలాగే సాగుతూ ఉంది. అందుకే అంటాడు అసలు ఆ ప్రాంతానికి ఈయన ముందెళ్ళాలనుకున్న పడవలో వెళ్ళి దిగి యెహోవా ఇలాగ సెలవిచ్చుచుంటే ఎవడు నమ్మకపోయేవాడు, అస్సలు నమ్మడు. కానీ అక్కడున్న ప్రజలు చేప దేవుని మొక్కేవాళ్ళు, మత్స్యకారులు. చేపలను పట్టుకొని దాన్ని అమ్మి బతికి దాని గుండా జీవనోపాధి పొందుకుంటూ దానికి దైవత్వాన్ని ఆపాదించిన వారు. దేవుడి యొక్క ఆత్మతను ఎలా నడిపించిందంటే తనకు తెలియకుండానే ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా చేసి అతడు వెళ్ళి వేరే షిప్ ఎక్కి కూర్చొని పడుకుంటూ చేసి నిద్రలో తన దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగిపోయేటట్టు చేసి నిద్రలో ఉండగానే ఒకడు వచ్చి ఓయి అని లేపి తీసుకెళ్ళి అలబడేసి ఒక చేప మింగి అట్టాగే ముందు కొంత 3 రోజులు అయిన తర్వాత అక్కడున్న వ్యక్తులు వలేసి ఆ పెద్ద తిమింగలను పట్టి దాన్ని లాగి ఆ యొక్క ఒడ్డుకు తీసుకురాగానే వాడు పట్టినోడు ఖుషి అయితే పెద్ద చేప అన్నాడు దూకంగా. సడన్ ఒక్కసారి ఈ చేప ఏదో బాగుంది, దీనికి ఎన్ని పండ్లు ఉన్నాయి, అది తీసి చూడండి, లట్కలు బయటకు వచ్చి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు అంటున్నాయి. అప్పుడు చేపే దేవుడు అనుకుంటే చేపనట్లోకి వచ్చినట్టు ఈయన పెద్ద దేవుడై ఉండాలా అని నమ్మారు. వారాలాగు నమ్ముటకై ఆత్మచేత నడిపించబడిన ఈయన పలకబడకుండానే సరి అయిన మార్గాన్ని ఎన్నుకున్నాడే కానీ యోనా ఏ తప్పిదము చేయలేదు అసలు ప్రవక్త. దేవుడి సేవకులు ఆత్మచేత నడిపించబడ్డంత వరకు ఏ తప్పిదాలు చేయరు. వారు తెలియకుండా కొన్ని పనులు చేస్తారంట. ఇప్పుడు చూడండి అంటాడు కొన్నిసార్లు అసలు అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా కొన్నిసార్లు చేస్తాడు. దేనికంటే దాని వలన దేవుడి చిత్తం నెరవేర్పు జరగడానికి. ఆత్మచేత నడిపించబడే దేవుడి సర్వెంట్ అనుకో, వాడు చేసేది దేవుడు ఆత్మ నడిపించబడితే కంటికి తప్పుగా కనబడచ్చు, అది దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం అంటాడు. అబ్రహాం చేసింది అదే. అబ్రహాము దేవుడు ఆత్మచేత నడిపించబడ్డాడు. అతడు తప్పుదైన మార్గాన్ని కూడా వెళ్ళాడు, కానీ తప్పు కాదు. తప్పుగా ఎట్లా చెప్తున్నావు? హెబ్రీ 10లో విశ్వాసుల చిట్టాలో రాస్తుంటే ఒక తప్పిదము రాయలేదు. ఇస్తాను లోతు దాంట్లో కొద్ది గొప్ప రాస్తాడు కానీ, ఇస్తాను బిలాము గురించి రాస్తాడు కానీ అబ్రహాము స్టోరీని హెబ్రీ 10లో రాస్తున్నప్పుడు ఏ తప్పిదం లేకుండా ఓన్లీ మంచి వచనాలు రాస్తాడు. ఎందుకంటే అతని పొరపాటు సైతము అతడి సంపద వృద్ధి కలుగుటకు దేవుడి చిత్తమై ఉండినట్లుగా అబీమెలెకు నుంచి ఆస్తి రావుట కొరకై ఇది జరగాలి అక్కడ. ఇస్తాను అంతేనే కదా.
సౌలుని దేవుడు సదాకాలం ఉంచాలనుకున్నా సరే తీసేయాలన్నది ప్రణాళిక. అది తీసేయడం కోసము కావాలనే సమయాన్ని ప్రవక్త లేట్ రావాలా. లేట్ వచ్చే తప్పు కదా, ఈయన తప్పు లేట్ వచ్చు అని చెప్పాలి. కానీ అది కాదు ముచ్చట. ఇక్కడ ఇతన్ని తీసి పీక పరేయుటకు ఇక్కడ దేవుడు కావాలని ఇతనితో లేట్ చేయించాల. నా మాట్లాడుతున్నారా? దేవుడు ఇతన్ని నిర్మూలన చేయాలంటే ఇతను లేట్ చేయాలా. ఇది జరగాల్సిందే. దేవుడు సేవకులు చేసే పొరపాట్లు అది దేవుడు ఆత్మచేత నడిపించబడతామంత మట్టుకురా దేవుడు చిత్తంలో ప్రణాళికగా నేర్చుతానన్నాడు ఆయన. నా మాట్లాడుతున్నారా? అందుకే ప్రవక్త ఒక వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోవడం కూడా అలాంటిది అంటాడు ప్రవక్త. దేవుడు ఆత్మచేత నడిపించబడే వ్యభిచారాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అనేకులు చేసినది అక్కడ చూడండి. అని అంటాడు, సమ్ టైమ్స్ కొన్నిసార్లు హీ డస్ థింగ్స్ దట్ హీ డోంట్ ఈవెన్ నో వాట్ హీస్ డూయింగ్ హిమ్సెల్ఫ్. తను ఏం చేస్తున్నాడు తను తెలియకుండా జరుగుతాడు. అండ్ డోంట్ రియలైజ్ వై హీ డస్ డూ ఇట్. అతను ఎందుకు ఆ కార్యం చేస్తాడు తనకు కూడా తెలియదట. ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి దేవుని సేవకుల గురించి మాట్లాడుతూ అని అంటాడు, బట్ ఇట్స్ గాడ్స్ వర్కింగ్ ఇట్ అరౌండ్ ఫర్ ద గుడ్. మొత్తం మీద మేలు ఉత్పత్తి చేయుటకై దేవుడే కావాలని వాడుకుంటాడు. దేవుడు కంచె తీయనిది ఏది రాదు, దేవుడు అనుమతించేది ఏది పోదు. ఫిక్స్ అది అంతే. ఇక దేవుడు అనుమతించని దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక వ్యక్తిని ఒక అడుగు వేయిస్తాడా, ఒక మాట అరణిస్తాడా, ఒక కార్యం మొదలు పెడతాడా? అది దైవ కార్యం అని మనం గుర్తించడం మనం విఫలమవుతున్నామే. కానీ దేవుడు అనుమతి లేకుండా దేవుడి సేవకుడు ఎవడు? ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. అదే అంటాడు ప్రవక్త. చూడండి, ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ సేవకుడైనా సరే ఆత్మచేత నడిపించబడుతుంది మట్టుకు అది పొరపాటు అని మనం అనుకుంటాము, బట్ అది దేవుడి చిత్తము అంటాడు. తర్వాత చూడండి, ప్రతిది కూడా దేవుడి యొక్క ప్రేమలో సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది. లేఖనం అలాగూ చెప్పుచున్నది. మరియు యోనా, అవును ఖచ్చితంగా నినేవేకి వెళ్ళమన్నాడు, వెళ్ళలా. కానీ అది జరిగింది దేవుడి యొక్క పరిపూర్ణమైన ఆధీనంలో జరిగింది. తనకు కూడా తెలియదు అలా చేస్తున్నట్టు. ఇది దేవుడి చిత్తమంది కూడా తెలియదు. దానికి దేవుడి యొక్క అపారమైన కృపను చూపడంలో అలాగ వాడబడింది. కానీ యోనా ఏ పొరపాటు చేయలేదు అంటాడు. నా మాట వింటున్నారా? అట్టగే చాలామంది దావీదులో కూడా పొరపాటు ఎత్తికే ప్రయత్నం చేశారు. తెరచూస్తే దావీదు నిర్దోషే కూర్చున్నాడు. ఈసారినో తెలీదు, వీడోన్నో. అందుకే చూడండి, మళ్ళీ అక్కడ కూడా తన ప్రణాళిక నినేవే పట్ల నెరవేర్పు జరిగించుటలో, నినేవేలో తన భార్యను కాపాడుకోవడంలో నిద్రగుండానే జరిగించాలి కార్యం. ఈసారినో. ఇప్పుడు ఫైనల్ బ్లాస్ట్కి వచ్చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25. పోలి ఉన్నది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని అను కేక వినబడింది. వారందరూ కూడా ఏం చేస్తున్నారు? నిద్రే. ఉపమానంలో కూడా నిద్రేనా? నిద్రే. వధువు తయారు చేయబడేది నిద్రలో, నిబంధన చేసేది నిద్రలో, నిబంధన స్థిరపరిచేది నిద్రలో, నిబంధన నెరవేర్పు నిద్రలో. అయ్యా, చాలామంది ఎత్తబడ్డ నిద్రలో అవుతుంది. మంచంలో ఇద్దరు పడుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఏమో నువ్వో నేను నాకు తెలీదు. లేదు చూసరికి వాట్ ఈస్ దిస్? ఏది ఈ తొలికొండ? ఏది ఈ ఆర్మూర్? ఏది ఈ ప్రజలు? ఏది? ఏముండదు. ఎప్పుడు జరుగుతుంది? 6-9 మధ్యలో. ఆగురే నువ్వు ఫాస్ట్. నువ్వు అసలు 6-9 మధ్యలో అంటే దాని అర్థం ఏంది? అంటే బ్రదర్ ఇక్కడి నుంచి 9 గంటల వరకు పడుకోమంటున్నాడు అనుకుంటున్నారా? అది కాదు ఉద్దేశం. అక్కడ కొంతమంది నిద్రలో పోయేది అంటే 6 o'clock వరకు పడుకుంటారు చూసారు. కొంతమంది టక్కన అట్లా వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ అరే ఎన్నింటికి లేస్తారు? అందరూ
6 o'clock లేచేది ఎవరెవరు? పిల్లలందరూ 6కి లేస్తారు. 7కి 8కి మీరందరూ అర్ధరాత్రి లేస్తారు కదా. అచ్చా లేదు, ఇంకా రాలేదా? 9, 10 అది పెంచరా? మా షెమ్గడు 10, 11 గంటలకు లేస్తాడు. ఈ నిద్ర భౌతికమైనది, ఆత్మీయమైనది. ఈ రెంటిలో దేవుడు తన ప్రణాళికలు దాచి ఉంచాడు. ఆయన రెండింటిలో దాచారంటాడు. ఆ కన్యకలు చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. ఇది అర్ధరాత్రి. వీళ్ళు ఎప్పుడు పడినారు? సాయంకాలం యొక్క చివరి ఎండింగ్లో పడుకున్నారు. ఎసారా ఎదురు చూసి టక్కన పడుకున్నారు. సాయంకాలానికి చీకటికి మధ్యలో ఇదిగో అతను ఎదుర్కొన్నారని అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి దేవుడిని చక్కపరుచుకున్నారు. చక్కపరచుటలో ఎవరికి బాధ లేదు. అందరూ చక్కపరిచారా? 5గురే చక్కపరిచారా? ఈ చక్కపరచుట అంటే దీన్ని ప్రవక్త ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం అంటాడు. ఎసారా ఒత్తిలుంటేగా కాలుతున్నప్పుడు పైన నల్లగా అవుతుంది. దాన్ని సరి చేసుకునే సమయము. దాన్ని బుద్ధి కలిగిన వారే సరి చేస్తారా? బుద్ధి లేని వారు కూడా సరి చేస్తారా? సరి చేసుకోవడానికి ఏం కావాలా? బోధ కావాలా సరి చేయడానికి. బోధ వలన బుద్ధి కలిగిన వారు బుద్ధి అందరూ తమ ఒత్తులను సరి చేసుకుంటారు, ట్రిమ్ చేస్తారు. సమస్య ఏంటంటే అసలు ఎన్నిక నిద్రలో పోవడానికి ముందే ఉంది అక్కడ కథ అంత ఎక్కడిది? నూనెలోది. ఈ నూనె ఎక్కడిది? నిద్రపోవడం కంటే ముందే సిద్ధపరచుకునేది. నిద్రపోయి లేచిన తర్వాత ఏం చేసేది లేదు. ఇక నిద్రపోయి లేచినాక టడా, ఏదైనా టడా అంతే, సర్ప్రైజ్. ఇప్పుడు కూడా అంతే. నిద్రలోంచి ఒకసారి లేచావా టడా అనాల్సిందే. ఇప్పుడు ఇంతకు మనం నిద్రలో లేచామా? నిద్రలో ఉన్నామా? నిద్రలో లేచామా? అయ్యా ఏమో అయ్యా, నేనైతే చర్చిలో బాగా వండుకుంటున్నా. మనం నిద్ర మేలుకొల్పేది ఈ వర్తమానం. నిద్ర మేలుకొల్పుట జరిగిందని దాని అర్థం ఏంటో తెలుసా? నిబంధన సంపూర్తి చేయబడే సమయం వచ్చినట్టు. నిబంధన ఎప్పుడో చేయబడింది. ఆ నిబంధన నిద్రకుండా స్థిరపరచబడింది. నెరవేర్పు సమయంలోనే నిద్ర మెలుకొని చూసేది. నెరవేర్పులోనే ఈ నిద్ర మెలుకున్న తర్వాతనే ల్యాంప్ ట్రిమ్మింగ్, దీపములు ఒత్తులు సరి చేసుకునే కాలం వచ్చేసింది. ఇక నిద్రపోయే సమయం లేదు. ఇంకా పండుకుందాం అనుకునేవు సమరి. ఇంకా పడుకుందాం, ఇంకా టైం ఉందిలే, ఇంకాసేపు పడుకుందాం అనుకుంటున్నారేమో. అసలు రేపు 6-9 మధ్యలో ఎత్తబాటు జరిగి నువ్వు ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ప్రవచనములు అన్నీ నెరవేర్చే సిద్ధంగా ఉన్నాయి. డన్. రేపు ఎగ్జాక్ట్లీ 6-9 మధ్యలో నా మాట వింటారా? మేస్త్రు చడగాల మాకు ఇచ్చే డబ్బులు ఈడ అనుకోవాలా. నీ విడవబడిన వారిని అడుగుమని చెప్తే రాస్తావు లీటర్లో. విడవబడిన వారిని అడుక్కోపో. రేపు జరిగిన ఆశ్చర్యపడడానికి వీళ్ళు అంత ఘోరమైనటువంటి చివరి గడియలో ఉన్నాం. ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం అంటే ఆల్రెడీ ఈ వర్తమానమే మనం ల్యాంప్ ట్రిమ్మింగ్ చేసేది, మన ఒత్తిడి సరిచేసేది, మనం మెలుక్కోవడం జరిగింది. మనం నిద్రలో ఉండగానే అయ్యా ఈ గడియ వర్తమానం కూడా, ఈ గడియ వర్తమానం నమ్ముతున్న ప్రజలుగా మనం నిద్రలో ఉండగానే ఏం జరిగింది తెలుసా? నిబంధనగా దూత దిగొచ్చినాడు. ఆ నిబంధన దూత దగ్గరనే వధువుకి వాగ్దానం చేశాడు. ఈ లోకానికి జరిగే తీర్పుకి సదృశ్యంగా కొలరడ మీద తీర్పు ఇచ్చేశాడు. ఎవ్రీ మెన్ షల్ డై. ప్రతి మనుషుడు చావాల్సిన తీర్పును దేవుడు ఇచ్చేశాడు. ఇప్పుడు నిబంధన చేసే కాలం కాదు, స్థిరపరిచే కాలం కాదు, నెరవేర్పు జరిగి దాన్ని సంపూర్తి చేసే కాలానికి వచ్చేసాడు. ఇక ఇట్ ఈస్ నాట్ టైమ్ టు స్లీప్. పండుకునే కాలం కాదు. ఈ రోజున నేను వాక్యం చదివి మిమ్మల్ని గట్టి గద్దిస్తే మీరు వెనక్కి వెళ్ళి ఫీల్ అయినా సరే నేను ఫీల్ అయ్యేది ఏం లేదు. రేపు మా వెళ్ళిపోయాడు నాకేం బాధ సార్నో. ఇప్పుడు అంతా కూడా పండుకునే లే అని లేపి వెళ్ళిపోయేదే. నిజంగా లేచిండు నిద్రలోకి వెళ్ళి. గట్లనే ఆత్మీయంగా నిద్రపోతున్న వాడిని
ఇంకా టైం ఉంది అనుకుంటున్నావేమో, ఇంకా అప్పులు తీరుద్దాము, ఇంకా ఇల్లులు కడదాము, ఇంకా ఆరోగ్యం చూసుకుందాము, ఇంకా అది ఇది పెళ్ళి పెచాకులు, ఇంకా అది చేస్తా ఇచ్చేస్తా, నువ్వు అంత టైం ఉంది నువ్వు అనుకుంటున్నావు. నాకేమో టైం కనబడతలే. ఏ రోజు ఆ రోజే పడుకుంటప్పుడు ఏమనుకుంటు తెలుసా, ప్రభువా రేపు జరుగుతుంది కావచ్చు, మొత్తం క్షమించు, కడుగు, పరిశుద్ధపరచు, తెల్లగా చేసేసేయి. ఇటున్నారా? ఈ ప్రతిరోజు ప్రార్థన ఇలా ఉండవలసిన గడియలు ఇవి. ఇంకా ఫిలదెల్ఫియా సార్దీసులు లేవు, అప్పుడుంటే పర్వాలా, అప్పుడుంటే దీని సంగతి రేపు చూసుకుందాం, ఈ సోదరితో కూడా రేపు చూసుకుందాం, ఈ బదతో రేపు చూసుకుందాం. బాబు రేపే పొద్దున 6 అడ్డొత్తి ఏం చేస్తావు? ఇది రేపటిదాకా టైం లేదు. రాత్రికి రాత్రే సూర్యుడు అస్తమించలోగానే ఏం చేయాలా? పండుగను లేపు మరి క్షమించు. క్షమించినవా? నిద్రప్పుడు ఉండగానే తొందరను అనాలి. అనిపించుకునైనా సరే ఎత్తబాటుకు సిద్ధపడాలి. సిద్ధిదాలు వచ్చేసి ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచించకండి. రేపటి దినం గురించి రేపు చూసుకుంటుంది. అది ఏమవుతుందో తర్వాత సంగతి. ఏం తింటావా, ఏం తాగుతావా, ఇవన్నీ పక్కన పడేసేది. ఇది లేదు. యెహోవాకు ప్రియులైతివా, నిద్రలోనే సమస్తం జరిగిపోద్ది. అంత చిట్ట చివరి గడిలోకి వచ్చాము. ఎస్, ప్రిపరేషన్ అండర్ ద స్లీప్. వధువు నిబంధన చేయుటయు, స్థిరపరచుటయు, నెరవేర్పు జరుగుటయు, సంపూర్తి చేయుటయు, ఇవన్నీ నిద్రలోనే జరుగుతుంది. నిద్ర మేల్కొనిన సమయం ఇది. వీఆర్ నాట్ స్లీపింగ్ ఎనీమోర్, వీఆర్ వేకెన్. కానీ ఈ నిద్ర మాత్రము కొంతమందికి అలాగే ఉంది. ఎవరికి? ఇజ్రాయేలుకు ఉంది, బుద్ధిలేని కన్యకలకు ఉంది. వీరిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, ఉదయం ఏ వర్తమానం చెప్తే పండుకుంటూ అదే తేడా. ఇచ్చుతావా అయ్యా? పొద్దున ఏ వర్తమానం చెప్తే తలకే ఊగిన ఇచ్చిచ్చా, అదే బుద్ధిగల కన్యకి తేడా పరిశుద్ధాత్మ బాప్తిస విషయము. అసలు అదే నిన్ను నన్ను బుద్ధిగల కన్యకల వర్గంలో పెట్టేది. దాని విలువను పోగొట్టుకోబాక. అది వినడానికి సామాన్యంగా కనబడవచ్చు, సామాన్యతలో దేవుడు దాగించాడు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని నిజంగానే లోకం నుంచి వేరై నీకు ఏ రకమైనటువంటి లోటు లేకుండా నువ్వు కాపాడుకుంటివా, రాజ్యంలో ఉంచావు. ఇప్పుడు చూడండి, పోవడానికి కావాల్సిన టికెట్ ఇస్తా అంటే నిద్రపోయారు. టికెట్ మిస్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పి దానికి మెలుకోండి ఆమెను అంటారు. మీకు అర్థమవుతుందా? ఈ వర్తమానం కంటే ఉదయం వర్తమానం చాలా ఇంపార్టెంట్. అదే ప్రాముఖ్యము, అదే ఎత్తబాట్లకు తీసుకెళ్ళేది. దాన్ని నిద్రపోయి దీనికి ఆమెను అంటున్నారు. అయినా సరే దేవుడు మళ్ళీ దీవించును గాక. మళ్ళీ పొద్దున్న వినండి, సిద్ధపడండి, దేవుడు మమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాల తర్వాత చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబేన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుల మహాగణుడ సర్వాధికారి ఇంతవరకు ప్రభాని సేవకులు నేనేమై ఉండకూడదు ప్రభా, అనేకమైనటువంటి విషయాలతో ప్రభా మమ్మల్ని బలపరిచినటువంటి మా గొప్ప గొప్పని నీకు స్తోత్రాలు. దేవానికి వందనములు, స్తోత్రాలు ప్రభా. చివరి దినాల్లో ప్రభా నీ భార్య ప్రభా అనునిత్యం మెలుకోగలిగి ప్రభా దేవా నువ్వు బోధించేటువంటి ప్రతి దానికి ప్రభా ఆమెనంటూ ప్రభా ముందుకు వెళ్ళవలసి ప్రభా ఆ సిద్ధపాటు కలిగి ఉండటకు ప్రభా నీ కృపణీయమని ప్రార్థిస్తాను. నాలో మాలో ఉన్నటువంటి ప్రభా ఆత్మీయ ప్రభా యొక్క నిద్రను తీసివేయమని ప్రార్థిస్తాను. ఎందుకంటే ప్రభా ఒకనొక స్థితిలో ప్రభా ఇశ్రాయేలు ఆ విధంగానే ప్రభా ఆ భాగ్యాన్ని కూలగొట్టుకున్నటువంటి వారిని చూస్తాము. మేము ఆ విధంగా ఉండకుండా ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇవన్నీ యొక్క ప్రభా లేఖనాలతో ప్రభా మేము ముందుకు వెళ్తూ ప్రభా చూసుకుంటూ ప్రభా పూర్ణ జాగ్రత్తగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఏ విధంగా ఉండాలని ప్రభా మీరు ఇష్టపడి ఉంటున్నారు ప్రభా. ఆ స్థితి అంతటిని మా ముందు వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాత్రమును దొంగలించకుండా ప్రభా ఇక మా హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని ప్రభా అనునిత్యము ప్రభా బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా మేము కొన్ని కృపణీయమని ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందుకంటే ప్రభా నీకు ఇష్టమైనటువంటి వారి ఎడల ప్రభా నువ్వు కనికరం చూపుతూ కృప చూపుతూ ప్రభా ఇవ దేవా వారు నిద్రిస్తుండగా కూడా ప్రభా నువ్వు మేలు కలుగజేసేటువంటి దేవుడు ఇంకా ప్రభా ఇవ విషయానికి వందనాలు ప్రభా. మా వ్యక్తిగత జీవితంలోనేమి ప్రభా నీకు స్తోత్రం, సంఘపరమైన జీవితంలోనేమి ప్రభా
ప్రతి విషయంలో ప్రభా నీలో ప్రభా పరిపూర్ణ ఎదుగుదల మనకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా దాని ప్రకారం మేమందరం ప్రభా జీవించేటువంటి ధన్యతను భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ఇంకా నీ ప్రణాళికలో ఉన్నటువంటి వారందరి ప్రభా ఈ కనికరమును చూపి ఈ కృపను చూపి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, జనముల పైన గాఢ నిద్ర కలిగినప్పుడే అది వెలుగును ప్రసరింపజేయడానికి అనువైన సమయం గనుక నిజముగానే ఆత్మీయతలోను భౌతికంగాను నిద్రించుటలోనే ఒక గొప్పదైనటువంటి ప్రభు నాయన మర్మములను దాచి ఉంచి అది సాయంకాల వర్తమానమునే కానీ నిబంధనలు ప్రభ పరిపూర్ణం చేయుటే కానీ నీ వివాహంలో ప్రభ నీ భార్యను తీసుకున్నటే కానీ ఆ మొదటి ఆదాము ఏ విధంగానైతే ప్రభు భార్యను తీసుకున్నట్టుకు ముందు నిద్ర వచ్చి ఉండనో అదే రీతిగా ప్రభు నాయన ఆత్మీయత రూపంలో ప్రభు ఈ కడపటి ఆదాముగా నీవు వచ్చి నీ భార్యను తీసుకోవడంలో కూడా అదే నిద్రను నువ్వు ముందుంచగా ఓ ప్రభు నువ్వు చేయుచున్న కార్యంలో గ్రహించేటువంటి శక్తి మాకు దయచేయము. ఈ యొక్క ప్రభు దీపమును సరి చేసుకున్నటువంటి ఈ కాలంలో ప్రభు మేము ఇంకా పరిపూర్ణతకు చేర్చబడి మా దీక్షలలో ఏ మాత్రం కూడా ప్రభు నూనె తైలము నన్ను తక్కువ కాకుండా భాగ్యం మాకు అనుగ్రహించాము. ఆయన ఇది కావాలంటే అమ్మేడి వారి వద్దకే మేము వెళ్ళి తెచ్చుకోవాలి కానీ మా అంతటా మేము తెచ్చుకోవాలని తెచ్చుకోలేము ప్రభు. మా ప్రయాస వల్ల ఏది రాయి నాయన, నీవు అనుగ్రహిస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం ప్రభు. నీవు లేకుండా కట్టువారి శ్రమ వృధా, నువ్వు లేకుండా మెలకుగా ఉన్నా వృధా ప్రభు. నీవు ఉంటే చాలు తండ్రి, నేను నిద్రించి ఊరకుండినా చాలు ప్రభు, నువ్వు జరిగించవలసిన కార్యం నువ్వు జరిగిస్తావు. ఓ కృపగల దేవ, దయచేసి ఈ ప్రజలు ప్రభు వినిన ఈ మాటల్లోంచి వీరి స్థితిగతులకు అనుగుణమైనటువంటి రీతిలో ఆ సమాచారాన్ని పంచుకొని తమ జీవితాల్లో విజయాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని, కుడిగా నడమగా తెలియపోకుండా దేనికి ప్రయత్నించకుండా ఆ ఎత్తబాటు ఆ పరసంబంధమైన ఈవుల కొరకు ఆశపడుతూ నీలో జీవించే భాగ్యం కొరకు పరితపించే ఆత్మను జీవింపజే శక్తిని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.